Good morning, sir. Good morning, sir. Rajesh. Good morning, all of you. Ladies. Good morning. Good morning, all of you. Welcome, sir. Welcome, sir. Any leader, welcome. ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి సార్. ఇప్పుడు డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్టార్టింగ్ లోనే వస్తే కనుక మనం క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ లో కొద్దిగా మనకి 10 minutes ఎలా మెంబర్స్ అయినంత వరకు మన టైం ఉంటుంది కాబట్టి ఆ టైంను మనం యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది సార్. రోజు ఎప్పుడు వస్తా అప్పుడు పెడుతున్నా ఆవులకి తవుడు. ఇవాళ ఫుల్ ఆవులు వచ్చినాయి కానీ రోజు వాళ్ళు ఇంట్లో తవుడు ఉన్నాడు. क्या वो उसका पैसा क्या है? उसको तो चलने के काम के देताओं को सब पूरा ये करते रखा सीधे बस रखा पागल. ना जिन्हों की स्ट्रीट पे इसको नहीं आया है. आएगा नहीं नहीं सीखते वो कितने का नहीं है उसका. क्यों नहीं आएगा मालूम है उसको काम ये नंबर देगा नहीं इसको तो शौक नहीं है मालूम है. काम का कोई इंटरेस्ट नहीं नहीं इंटरेस्ट नहीं है. రావికేంద్ర సార్ మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇవి మన పాత డిపిలు ఎప్పుడు కనబడతాయి సార్? మనకి ఏమన్నా ఐడియా ఉంది? పాత డిపిలు అంటే అర్థం కాలేదు సార్ మనకి. అదే సార్ మనం సీడ్ ఫండింగ్ చేయకంటే ముందు పెరలోయన్ లో ఉన్నప్పటి పెర్లవేల్ అంటే మీరు కన్వర్ట్ చేసుకోలేదు సార్. మీకు అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మనకు ఒక 1 day ఆప్షన్ వచ్చింది కదా, 1000 డిపి ఉండే. మరి అది రెడీ చేసిన అది కనబడట్లేదు. అంటే చేసిన దానిగా మళ్ళీ 1000 మళ్ళీ రిపీట్ చేస్తారు మీరు. ఏంటండి? మీరు ఆల్రెడీ కన్వర్ట్ చేసిన దానికే అకౌంట్ కి మళ్ళీ 1000 ట్రాన్స్ఫర్ చేశారు మళ్ళీ మీరు. అవునండి, అవును అవును సార్. అదే మనకి ఇంకా ఆప్షన్ దాని గురించి ఇంకా ఏం తెలియదు సార్. మనకి అప్డేట్ ఇంకా వస్తుందని చెప్పి తెలిసింది. మొన్న రాజేష్ సార్ పెట్టారు కదా మనకి. అది ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా తెలీదు. మనకి వెయిట్ చేయాలి సార్, కొద్దిగా వెయిట్ చేయాలి. ఆల్రెడీ 1000 డిపిస్ రిపీట్ ఏదైతే చేస్తారో వాళ్ళందరికీ ఇంకా అవి రావడం ఇంకా టైం పడుతుంది సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు చెప్పేది అంతా గెస్ చేసి చెప్పడమా లేకపోతే ఎట్లా సార్ మీకు ఇన్ఫర్మేషన్? గెస్ చెప్పడం కాదు సార్. ఆల్రెడీ మీటింగ్ జరిగింది, ఆల్రెడీ లీడర్స్ జరిగింది. ఆ లీడర్స్ మీటింగ్ లో వీళ్ళు అందరూ రాజధాని వీళ్ళందరూ కూడా మాట్లాడారు. సిస్టమ్ ఏం చెప్పలేదు. అదేదో వాయిస్ మెసేజ్ పెట్టిర్రు, ఢిల్లీలో మీటింగ్ అయిందని చెప్పేసి మళ్ళీ వాయిస్ మెసేజ్ వచ్చింది కదా గ్రూప్ లో. ఆయన పెట్టారు కదండి మంచిర్యాల టీం ఆయన. అదే చెప్పేది దాని గురించి. ఎందుకంటే చాలా మందికి ఇలా ఫుల్ అయిపోయింది కదా ఆల్రెడీ. సెకండ్ టైం మళ్ళీ రిపీట్ కొట్టుకున్న వాళ్ళందరికీ ఆగిపోయినాయి అనమాట. దాని గురించి కొన్ని వేరే గురించి మాట్లాడితే అవన్నీ క్లియర్ అవుతాయని చెప్పేసి న్యూస్ వచ్చింది. దాని గురించి మనకు వాయిస్ రికార్డింగ్ పెట్టారనమాట. అదే ఏదైనా ఉంటే సిస్టమ్ ఏం చెప్తుంది, అదంతా ఢిల్లీలో జరిగింది మీటింగ్ అది ఇదంతా ఇదే అని చెప్పేసి పెట్టిరు కదా సార్. మరి గ్రూప్ లో కూడా వాయిస్ మెసేజ్ దాని మీద నెగిటివ్ కూడా. అవును సార్. ఇప్పుడు మనం చేసేదంతా గెస్సేనా సార్? గెస్ అంటే మనం మాట్లాడింది ఆల్రెడీ సిస్టమ్ తరపున మాట్లాడారు లీడర్స్ అందరు కలిపి. అవన్నీ పై వరకు తీసుకెళ్తారు కాబట్టి అది మనకు వచ్చిన. ఇప్పుడు ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఫోన్ చేసి చెప్తారా లేకపోతే మన ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది సార్ వీళ్ళకి?
మీటింగ్స్ ఇప్పుడు మనకి మీటింగ్ ఎలా జరుగుతుంది సార్ ఇప్పుడు మనకి? మీటింగ్ జరుగుతున్నది సార్. ఇప్పుడు మనము ఆల్రెడీ సిస్టమ్ నుంచి మెసేజ్ ఏం రాలేదు. వీళ్ళేమో వాయిస్ మెసేజ్ పెట్టారు. దాని తర్వాత ఇంకొక ఆయన లీడర్, పెద్ద లీడర్, ఆయన వాయిస్ మెసేజ్ పెట్టిండు ఏమని, ఇదంతా వాళ్ళు ఇది ఇదవుతున్నది, సిస్టమ్ ఏం చెప్పలేదు, ఆ డిపి కన్వర్షన్ అదంతా ఇదే అని చెప్పేసి మెసేజ్ పెట్టారు, వాయిస్ మెసేజ్. అంటే మరి వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఇన్ఫర్మేషన్ ఇదంతా? అంట ఎవరికి వాళ్ళు ఊహించుకొని చెప్పడమేనా? ఎవరికి వాళ్ళు ఊహించుకొని చెప్పి ఏం కాదు సార్. అవి ఏంటంటే మీటింగ్ లో చెప్పిన వాళ్ళకి పై వరకు వెళ్తాయి కాబట్టి తర్వాత మనకి నోటిఫికేషన్ రూపంలో తక్షణం మనకి సిస్టమ్ ఇస్తుంది. ఏదైనా కానీ రాజేష్ సార్ కానీ ఎవరైనా కానీ మనకి మీటింగ్ చెప్పిన ఏదైనా ప్రతిదీ కూడా జరుగుతూనే వస్తుంది సార్. అది జరగకుండా అయితే ఏది ఫాల్తుగా అలా ఇవ్వరు. రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు కదా సార్. దీని గురించి కానీ లీడర్స్ ఎవరైనా మాట్లాడేది మన లాంటి వాళ్ళ గురించి సార్. ఎందుకంటే మనందరం ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేస్తాం కాబట్టి వాళ్ళందరూ రాసి పెట్టుకొని ఏం చేస్తారంటే లీడర్స్ జరిగినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారన్నమాట. ఏం చెప్పినప్పుడు ఆ ఎర్రర్స్ ఏమైనా ఉన్నా చేసినా అవి కంప్లీట్ ఇప్పుడు ఒకటేసారి మనకి నోటిఫికేషన్లు ఇస్తుంది. ఇప్పుడు మనకి అంతకు ముందు కొన్ని స్పీడ్ ఫండ్ జరిగినప్పుడు మనకి ఎర్రర్స్ వచ్చినాయి, గుర్తున్నాయి సార్ మీకు? జరిగిందో జరగలేదో తెలియదు. కొంతమందికి చాలా మందికి ఎర్రర్స్ వస్తాయి. ఎలాగా 50 BOS తో కానీ 100 BOS తో 500 తో చేసిన వాళ్ళకి వన్ డే ఆ రోజు చేసిన సీడ్ ఫండ్స్ అని ఎవరికి షో చేస్తారు. అలాంటి వాళ్ళందరికీ కూడా దగ్గర 1 year వరకు క్లియర్ అవ్వకపోతే మళ్ళీ తర్వాత మన రాజేష్ లీడర్ అందరికి ఇలా రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళందరూ లేటెస్ట్ మీటింగ్ లో మాట్లాడిన తర్వాత మనకి సిస్టమ్ ఇచ్చింది సార్. ఇలాగ మీరు చేసుకోండి, సేమ్ ఇప్పుడు ఎంత అమౌంట్ అయితే మీరు చేసుకున్నారో అంత అమౌంట్ మీరు చేసుకోండి, రీస్టోర్ చేసుకుంటే కనుక మళ్ళీ ఆటోమేటిక్ అవుద్దని చెప్పేసి మనకి అప్పుడు చెప్పారు. అంటే సేమ్ అలాగే సిస్టమ్ మనకు అలాగే ఏదైనా అంటే ఎలా వస్తుంది వాళ్ళు చేసి చెప్తారా అంటే ఇప్పుడు మీటింగ్స్ మనకి ఎలా చేస్తారు? ఇప్పుడు మీకు ఏదైనా ఇప్పుడు తెలియకపోతే కనుక మీకు స్క్రీన్ షేర్ చేసి మేము ఎలా చెప్తున్నామో అలాగే లీడర్స్ కూడా ఉంటది, మీటింగ్ ఉంటది. మీటింగ్ లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ అన్ని హ్యాండిల్ చేస్తారు అనమాట సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, రాజేష్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. సో పూర్తి ఏంటని మాత్రం వినలేదు కానీ ఓకే, థ్యాంక్ యూ, మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. సో గ్రేట్. ఏం లేదు సార్. సార్ డౌట్ ఏంటంటే సార్ మనకి మొన్న వాట్సాప్ మెసేజ్ పెట్టారు కదా, ఇలాగా మనకి 1000 DPs అయితే ఎవరైతే స్టక్ అయిపోయినాయి అవన్నీ వచ్చే మళ్ళీ ఇంకోటి అంటే DPs కూడా కన్వర్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి పెట్టారు కదా. మనకి సిస్టమ్ ఏమి అప్డేట్ ఇవ్వలేదు సార్లకి ఏమైనా ఫోన్ చేసి చెప్పారా ఏంటి అని అడుగుతున్నారు, లేకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు, దాన్ని చెప్పాను సార్. గుడ్, మంచి క్వశ్చన్, మంచి మీరు ఇది ఇచ్చారు. తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఏబి రమేష్ అనుకుంటాను, ఏబి రమేష్ గారు ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్, ఏబి రమేష్ సార్, వెల్కమ్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అదే టోకన్ ఫార్మింగ్ లో యూజర్ వ్యాలెట్ లో నావి ఇంతకు ముందు 48 PVC మెటాల్ ఉన్నాయి సార్, అవి ఎక్కడ చూసుకోవాలి సార్? ఇప్పుడు యూజర్ వ్యాలెట్ లో 45 PVC మెటాల్ ఇంకా మనకి అవి రాస్తాయి, ఇంకా మనకి సిస్టమ్ దగ్గర నుంచి ఇంకా అప్డేట్ లో ఉన్నాయి. మైబీ వస్తుంది సార్ మన యూజర్ వ్యాలెట్ లో. యూజర్ వ్యాలెట్ ఎవరికి షో చేయట్లేదు ప్రెసెంట్ అయితే, ఎవరికి షో చేయట్లేదు. మళ్ళీ ఇప్పుడు అవి వస్తావా లేకుంటే పోతావా? ఎందుకంటే సీడ్ ఫండింగ్ చేసుకోలేదు కదా సార్. ఒకటి గుర్తుకో సార్, వస్తాయి అనడానికి ఓకే, కానీ పోతాయి అనడానికి 100లో 0.000% కూడా అటువంటి మాట అనుకోవద్దు. అలా జరగదు సిస్టమ్. అదే మనం సీడ్ ఫండింగ్ చేసుకోలేదు కదా సార్, అదే 100 PVC మెటాల్ కలుపుకొని చేయలేదు, ప్లస్ ఉన్న PVC మెటాల్ సీడ్ ఫండింగ్ చేసుకోలేదు కాబట్టి అది. అయితే మనకు ఆప్షన్ ఇస్తుంది అనమాట, సిస్టమే చేయదు, బట్ వాటిని మనం ఏం చేసుకోవచ్చు అనేది ఆప్షన్ ఇస్తుంది సార్. కానీ ఇప్పుడు పేరెంట్స్ సిచ్యువేషన్ లో ఎవరికి చూపించట్లేదు. అవునవును సార్, అవును సార్. అవి మనవి. సిస్టమ్ ముందుగా చెప్పింది కదా, దాని మీరు ఈ క్లియర్ చేసుకోండి అని చెప్పేసి అందుకనే చెప్పింది. మేబీ ఇప్పుడు ఒకవేళ మనకి ఇందులో ఇస్తా క్లారిటీ లేదు కాబట్టి దాని గురించి వెయిట్ చేస్తా. ఇక మనకి ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఎందుకంటే సరే సార్, అదే ముందే చేసుకోండి సీడ్ ఫండింగ్ అని చెప్పింది సార్,
అయితే మన దగ్గర 100 పీవీసీ మెటాల్ లేవు కాబట్టి 48 ఉండే. అవి మళ్ళీ రీసీడ్ ఫండింగ్ చేసుకుంటే అదే మెటాలే వస్తాయి, మనకి ఎక్కువైతే రావు. సార్ అది కాదు సార్, మీరు నా మీద ఉన్నాయంటారు. మా డౌన్ లైన్ లో మేము ఇది ఆల్రెడీ అప్డేట్ ఇచ్చిన తర్వాత 20, 22, 25 ఉన్న వాళ్ళు కూడా చేసుకున్నారు. ఎలా అంటే సార్, వాళ్ళు బయట నుంచి మళ్ళీ బై చేసుకుని 100 కి బరాబర్ చేసుకుని వాళ్ళు డైరెక్ట్ మళ్ళీ చేసుకున్నారు సార్. అప్పుడు 50% అవునవును, వస్తుంది. కొంతమంది చేసుకున్నారు సార్, మా లాంటి వాళ్ళు చేసుకోలేదు, అట్లే ఉండిపోయినాయి. మళ్ళీ అవి వస్తావా లేదనేది ఒకటి. ఎక్కడ సో కూడా లేదు మనకు స్టోరేజ్ లో. ఓకే సార్, ఓకే ఓకే ఎందుకంటే అందరికీ షో చేయట్లేదు కాబట్టి వస్తాయి. ఓకే ఓకే సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. రాజేష్ సార్ వెల్కమ్. ఓకే ఓకే. సో కాకపోతే సార్ దగ్గర 48 ఉన్నప్పుడు ఇంకొక 52 కలుపుకొని చేసుకుంటే బాగుంటుండే కానీ అప్పటికే లోపల. బట్ అవి ఇటువో కానీ కాకపోతే ఏంటంటే దాని కథ అంతా స్టోరీ అంతా మారుతుంది అనమాట. మనకి వస్తాయి, ఏమవ్వవు. కాకపోతే ఏంటంటే చాలా చేంజెస్ రాబోతుంది. చాలా అంటే ఒకసారి సిస్టమ్ చెప్పింది అంటాం కదా, సిస్టమ్ అంటే ఎలా చెప్తుంది, ఎవరైనా చెప్తారా? లేదు కదా. ఇందాక ఒకసారికి వచ్చింది కూడా అదే. సో సిస్టమ్ మూవ్ కదా సార్, అందుకని చెప్పేసి రాసి చెప్తుంది మనకి, నోటిఫికేషన్ ద్వారా చెప్తుంది మనకి. సో మనం దాన్నే పరిపరి విధాలుగా అర్థమవుద్ది, కొంతమందికి అర్థం కాదు. ఒక నిమిషం ఛాయ్ అవుతున్నాం, ఛాయ్ అయిపోయిందంటే మాట్లాడదాం. ఓకే సార్, ఓకే సార్. సార్ రాజేష్, మీరు సోల్ కాయిన్ అప్డేట్ ఇచ్చింది 2-3 days లో హెవీగా పెరిగింది సార్. సోల్ కాయిన్, సొలానా కాయిన్ మీరు చెప్పిన తర్వాత అప్పుడు 120, 126 దాకా చూసారా, ఇప్పుడైతే 149 దాకా వచ్చింది సార్. చూద్దాం. సార్ సార్, మీరు ఆల్రెడీ అప్పుడు చెప్పారు 70కి, అప్పుడు 126కి వెళ్ళి మళ్ళీ 70కి డౌన్ అయ్యే అప్పుడు చెప్పారు. ఇది ఎలా అయినా సరే 200 దాకా చూడండి అని చెప్పేసి అన్నారు. నేను నమ్మలేదు. అంటే 70కి వచ్చేసింది కానీ మళ్ళీ ఎక్కడ పెరుగుతుంది కానీ సేమ్ పెరిగింది సార్. అలాగే ఎస్ అంటే నేను ఒకటి చెప్తాను మీకు ఏంటంటే, కొన్ని ఏమవుతాయంటే ఈ క్రిప్టో కరెన్సీలలో సార్, అంటే ఎవరు మీకు రాసి ఇవ్వరు ఇది ఖచ్చితంగా అని, కానీ ఆ జస్ట్ ఆ ఇన్ఫర్మేషనే ఎవరైతే, ఇప్పుడు నేను చెప్పాను ఒక మాట మీకు, 23 ఉన్నప్పుడు కూడా ఇది చాలా పెరుగుద్ది అని కూడా మాట్లాడుకున్నాం. అంటే $23 దాన్ని ఎవరైతే ఫాలో చేసినారో వాళ్ళు లాభపడ్డారు. తర్వాత మనం 70 ఉన్నప్పుడు కూడా ఇది 150 పైననే వెళ్ళొచ్చు అన్నట్టు మనం మాట్లాడినాం. అంటే వెళ్తుంది ఖచ్చితంగా, మీరు తీసుకుంటే మనం చెప్పాం, రాసి ఎవరికి, కానీ వెళ్ళొచ్చు అనేది మనం చెప్పగలిగాం. అవునా? అంటే నేను ఏమనుకున్నానంటే సార్, మీరు 126 అయింది కదా, అంటే హై పిచింగ్ పెరుగుతున్నాం కానీ అప్పుడు ఏమైందంటే బీటీసీ డౌన్ ఫాల్ అనేది ఒక రోజు బాగా తగ్గింది సార్. బాగా ఒక రోజు 70 వరకు వచ్చింది. 70 వరకు మళ్ళీ పెరగదేమో, అంత హై పిచ్ కి మళ్ళీ వెళ్ళదేమో అనుకున్నాం కానీ 2-3 days నుంచి చూసుకుంటే 125 అయింది సార్, 135 అయింది, ఈ రోజు 150 అయింది సార్. కరెక్ట్ అయిందా? మీ గెస్సింగ్ కరెక్ట్ అయింది సార్. అదే నేను అనేది, అంటే 200 వరకు వెళ్తుంది అన్నారు కదా, అదే నేను ఇప్పుడు అదే నమ్ముతున్నా. సార్ చెప్పింది కరెక్ట్ అయిందని. ఖచ్చితంగా అది వెళ్తుంది. అంటే మనము వేరే వాటిని ప్రమోట్ చేయకూడదు కనుక మనము ఈ పీవీసీ మీడియా లెక్క బల్లగుద్ది చెప్పమన్నమాట వాటి గురించి. ఈ ప్లాట్ఫామ్ లో, ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే మనకి పీవీసీ మీడియా ప్లాట్ఫామ్ కదా మనకు. సో మనము వేరే పీవీసీ మీడియా గురించే సార్. ఏంటంటే ఏదైనా నాలెడ్జ్ ఇస్తున్నారు కదా మీరు, క్రిప్టో గురించి నాలెడ్జ్ కూడా 100% కరెక్ట్ గా ఉందని చెప్పి చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి బీటీసీ కూడా సార్, నేను బీటీసీ కూడా చాలా మంది దగ్గర ఉన్నది ఏంటంటే 55,000 అయ్యాక హై పిచ్ కి అక్కడి నుంచి డౌన్ అవుతూ వస్తుంది అని చెప్పారు. కానీ మీరు మొన్న ఒక 10 days బిఫోర్ మీరు ఏమన్నారంటే 85,000 దాకా క్రాస్ అవుద్ది పక్కా కంపల్సరీ అని చెప్పేసి అన్నారు. ఈ రోజు 70,000 వరకు కూడా వెళ్తుంది. 70,000 అప్పుడు ఇంకప్పుడు షాక్ అయింది నేను. అవునవును, అలా వెళ్తుంది ఖచ్చితంగా. తర్వాత ఇది 1 crore వరకు కూడా వెళ్తుంది. బట్ దానికి టైం లిమిట్ లేదు. బట్ ఏ సమయం ఏ టైం అయినా వెళ్ళొచ్చు కంపల్సరీ, ఇది మాత్రం పక్కా. బట్ ఏంటంటే దాని మీద
మనము దాని మీద ఫోకస్ చేయొద్దు. మన వాళ్ళకి ఏంటంటే మనందరికి పీవీసీ మెటా ది బెస్ట్. అది మీకు అందరికీ నేను చెప్పేది జస్ట్ జనరల్ నాలెడ్జ్ ఎగ్జాంపుల్ ఇచ్చి క్రిప్టో కరెన్సీ అనేది ఈ విధంగా అంటే పడిపోవడం లేవడం పడడం లేవడం అనేది కామన్ చీజ్ అనే దానికి మేము చెప్పడం జరుగుతుంది. సరే, ఇక్కడ పనికుమార్ సార్ వచ్చారా? పనికుమార్ సార్ ఉన్నారా ఇప్పుడు లైవ్ లో? ఉంటే ఒకసారి ఎంటర్ చేయండి సార్. ఒకసారి చూడండి. హ్యాండ్ రైజ్ చేశారు సార్. వెల్కమ్ సార్ పనికుమార్ సార్. వెల్కమ్ సార్. ఓకే. గుడ్ ఈవినింగ్ అయితే సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీకు ఒకటి నేను అడగాలనుకున్నాను ఏంటంటే 2FA అథెంటిక్ మీరు పెట్టుకున్నారు కదా? లేదు సార్, అది కాలేదు సార్. అది మీరు చేపిస్తారేమో అని నేను పెట్టబోయి అట్లా పెట్టాను సార్ మెసేజ్. అందుకని నేను అనుకున్నాను మీకు అది అయ్యిందేమో అనుకున్నాను. లేదు ఓకే. సో ఇక్కడ ఎవరైనా ఉన్నారా సార్? ఇక్కడ గూగుల్ అథెంటిక్ అది 2PFA ఎవరైనా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా ఇప్పటికి? వెంకటేష్, మనలో ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? రమేష్ సార్ కి తెలుస్తుంది సార్ దాని గురించి. అయితే మన రమేష్ సార్ వస్తే కనుక దాని గురించి క్లారిటీ ఉంటుంది. మొలో సార్ ఉన్నారా? మొలో సార్ లేనట్టున్నారు. లేదు ఈ రోజు ఇప్పుడు రాలేదు. ఓకే, నో ప్రాబ్లం. అయితే మీరు మొన్న నేను పనికుమార్ సార్ మీరు పెడితే నేను సక్సెస్ అయింది అన్నట్టు నాకు లేదు కనబడింది. సార్. నేను యాక్చువల్ గా నేను మీకు ఏమైనా చేపిస్తారన్నట్టు పెట్టేవి, నేను పొరపాటున అలాగా ఆల్రెడీ అయింది అన్నట్టు పొరపాటు మెసేజ్ పెట్టాను. అందుకని మళ్ళీ వెంటనే తీసేసిన సార్. తీసేసింది నేను ఓకే చూడలేను. సార్. సో అందుకే నేను గ్రేట్ అని పెట్టాను అంతే. అవును గ్రేట్ అని పెట్టాను సార్. అది అయిందేమో అనుకొని సక్సెస్ అయిందేమో అనుకొని. ఎందుకంటే ఈ రోజు నాకు ఒక 2 కాల్స్ వచ్చాయి మీ లెక్కనే సేమ్. సో అయ్యో. ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ అప్లైన్ దగ్గరనే నా 12 వర్డ్స్ ఉన్నాయని ఇతను అనుకుంటున్నాడు. బట్ అతనికి కాల్ చేసి అడగమని చెప్పాను నేను. ఎందుకంటే మామూలుగా అడగండి, ఇట్లా ఈ విధంగా మిస్ అవుతున్నాయి, మరి మీరే నాకు చేసి ఇచ్చారు కదా అని అడగండి అంటే అడిగారంట. అడిగితే అతను అన్నారంట నాయి కూడా మిస్ అవుతున్నాయని అన్నారంట. సో నేను అన్నాను, సో నువ్వు అతన్ని కూడా ఇప్పుడు అనడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అతను అనడానికి చెప్పాను కానీ మన కళ్ళతో చూడండి ఇది మాట్లాడతారు. అదే సార్. సో అందుకని చెప్పేసి ఇతనేమో అతని దగ్గరనే ఉన్నాయి అంటున్నాడు. అంటే ఇలా ఇప్పుడు ఈ రకంగా చెప్పాలంటే మన నా దగ్గర కూడా ఒక 350 వ్యాలెట్లు ఉంటాయి. సో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఒక్క వ్యాలెట్ నా దగ్గర నుంచి ఒక్కటి ఏదన్నా క్రష్ అయితే, సో ఎదుటి వ్యక్తి నన్ను నమ్మిన వ్యక్తి ఏమనుకున్నా అంటే నన్నే అంటాడు కానీ అయ్యో నా దగ్గర నుంచి మిస్ అయింది అంటే అతను ఏమనుకుంటాడంటే నీ దగ్గరికి వెళ్తే మిస్ అయితే అంటాడు. బట్ ఏంటంటే అదే సార్ కరెక్ట్ జరుగుతూ ఉంటాయి. బట్ ఏంటంటే ఇట్లా జరుగుతున్నాయి, బట్ ఇలా జరగకూడదు. కాకపోతే 2FA అథెంటిక్ ఒకసారి ట్రై చేశారు ఎప్పుడైనా మీరు? ట్రై చేశాను సార్. ట్రస్ట్ వాలెట్ గూగుల్ అథెంటికేటర్ అయితే ఉంది, కాకపోతే ట్రస్ట్ వాలెట్ కి ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది అర్థం కావట్లేదు. చాలా ట్రై చేస్తున్నా సార్. హలో సార్. హలో సార్. సార్ సరే అయితే చెప్పండి. అర్థమైంది. దీని గురించి మనము డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం. ఓకే సార్. సో మనం ఒకసారి కొత్త వ్యాలెట్ కు తయారు చేస్తే అంటే ఇప్పుడు సపోజ్ ఒక్కదానికి చేస్తే మల్టిపుల్ కి అది అటాచ్ పోతుంది అంటారా వెంకటేష్? లేదు సార్. ఒకదానికి అయితే ఒకటే ఇది అవుతా అంటే ఇప్పుడు సపోజ్ ఒక మొబైల్లో 10, 20, 100 కూడా ఉండొచ్చు కదా. సో మనం ఒకదానికి అథెంటిక్ చేస్తే అన్నిటికీ అయిపోద్దా లేకపోతే ఎట్లా అన్నట్టు దాని అర్థం? లేదు అంటే అన్నిటికీ ఛాన్స్ ఉండదు సార్. ఎందుకంటే ట్రస్ట్ వాలెట్ మెయిన్ డైరెక్ట్ ట్రస్ట్ వాలెట్ చేస్తే కనుక మేబీ మీరు అన్నట్టు అన్ని అయిపోవచ్చు. లేదు లోపల సపరేట్ అకౌంట్ కి ఇస్తే కనుక ఏ అకౌంట్ కి ఆ అకౌంట్ ఇస్తారు. అట్లయితే ఇప్పుడు ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాం, కొత్త అకౌంట్ క్రియేట్ చేసి దానికి చేయడానికి ప్రయత్నం చేస్తే బెటర్ ఏమో లైవ్ లో ట్రై చేయొచ్చు సార్. మరి దాని మీద కానీ గూగుల్ అథెంటికేషన్ దీనికి అంటే మేబీ ఉందంటారా? ఏమో నాకు కూడా ఐడియా లేదు. వీళ్ళంటేనే నేను దాన్ని ముందుకు తెచ్చాను, నాకు తెలియదు. అది చాలా మంది నాతో డిస్కస్ చేస్తా ఉన్నారు అనమాట. అందుకని చెప్పేసి నేను చాలా మందికి ఏమైంది అంటే ఈ 12 వర్డ్స్ అనేది ఫినాన్స్ లో ఆప్షన్ ఇచ్చాడు, ట్రస్ట్ వాలెట్ కూడా ఆప్షన్ ఇస్తాడు. ఇక్కడ ఒకసారి ఒక్కసారి ఇక్కడ సలీం సార్ ఎంటర్ చేశారు. మరి సార్ దగ్గర నుంచి ఏమన్నా వెల్కమ్ సార్. సలీం సార్ వెల్కమ్.
ఎస్ సార్. గూగుల్ అథెంటికేషన్ అనేది మెయిల్ ఐడిని బట్టి ఓపెన్ అయింది సార్. మన అకౌంట్ సరే మన సార్. సెల్లో చెప్పండి చెప్పండి సార్. మన సెల్లో ఎన్ని మెయిల్ ఐడి అయితే ఉన్నాయో అన్ని మెయిల్ ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు సార్. అది అంతవరకు నాకు తెలుసు. కొద్దిగా ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్. ఇప్పుడు మీరు అన్నది ఇప్పుడు మేమేమి మాట్లాడుతున్నాం అంటే సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఈ ట్రస్ట్ వ్యాలెట్ ఉంది కదా సార్, మనకు ట్రస్ట్ వ్యాలెట్. సపోజ్ ఏమైందంటే ఈ 12 వర్డ్స్ అనేది వేరే వాళ్ళు చోరీ జరిగింది అనుకోండి, దొంగతనం జరిగినట్టే. సో వాళ్ళు మన పీబీసీ మెటాని కాజేస్తున్నారు కదా. సో దానికి మనము ఈ గూగుల్ 2FA అథెంటికేషన్ ఇవ్వచ్చా అనేది నా డౌట్. లేదు, ట్రస్ట్ వ్యాలెట్ లేదు కదా, దీనికి సంబంధమే లేదు అసలు. సంబంధమే లేదు. రైట్ రైట్. దీని గురించే ఎందుకంటే సార్ ఆల్రెడీ మన ట్రస్ట్ వ్యాలెట్ కి మెయిల్ ఐడి కూడా మెయిల్ కూడా తీసుకొస్తారు సార్. తీసుకో ఏమీ లేదు. అవునవును, వాళ్ళు ముందే చెప్తున్నారు మనకి 3 ట్రిక్కులు ఏదైతే మనం పెట్టేటప్పుడే. సో దేనికి అని నేను సంబంధం లేదు, ఈ 12 వర్డ్స్ మాత్రమే సంబంధం అనేది కూడా వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది. అందులో మొత్తం రాసిచ్చారు. బట్ మనం తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నాం అంటే ఇక్కడ ఎందుకంటే వందల్లో పబ్లిక్ ఇలా అవుతున్నాయి అంటే వాళ్ళ తప్పిదమే, అది సిస్టమ్ తప్పిదం కాదు, లేకపోతే ఎవరిది కాదు. బట్ మనం ఫస్ట్ నుంచి లేపుకుంటూ వచ్చినాం ఈ 12 వర్డ్స్ ఎవరికి తెలియకూడదని. బట్ వాళ్ళు కేర్ తీసుకోలేదు. అందుకు ఇక్కడ మనం మాట్లాడితే ఒకరి కాకపోతే ఒకరికి తెలియచ్చు అని మనం మాట్లాడుతున్నాం అంతే. బట్ తెలిసిన విషయాన్ని మనం మాట్లాడుతున్నాం, మనకు తెలిసి కూడా మనం మాట్లాడుతున్నాం. ఎందుకు అంటే మేబీ ఏదైనా సొల్యూషన్ అట్లా, అందుకు మనం మాట్లాడుతున్నాం ఇక్కడ అంతే. ఇంకోటి ఏంటంటే సార్ మనకి బిజినెస్ లో కూడా గూగుల్ అథెంటికేషన్ ఎందుకు ఇచ్చారంటే మనకు అందులో మెయిల్ ఐడి అటాచ్మెంట్ ఉంటది కాబట్టి మూలన బిజినెస్ అలాగా ఇచ్చారు సార్. దీనికైతే చంద్రశేఖర్ సార్ ఇక్కడ వాళ్ళకి అన్విటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ తేజ్ సార్ కదా, తేజ్ సార్ తో కూడా ఒక మాట మాట్లాడదు దీని గురించి. రామ్ తేజ్ సార్ వచ్చారు కదా, ఒకసారి అడుగుదాం. ఒక 2 నిమిషాలు మాట్లాడండి సార్తో ఇదే విషయాన్ని. నేను కొద్దిగా ఎమర్జెన్సీ కాల్లో ఒక 2 నిమిషాలు నేను బయటకు వెళ్తున్నాను. సో రామ్ తేజ్ సార్ వెల్కమ్ సార్. జస్ట్ సార్ వివరించండి, వింటే ఓకే, వినకపోతే మీరు వివరించండి. అంటే వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ రామ్ తేజ్ సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను. వెల్కమ్ సార్. సార్ మాలతి రమేష్ సార్ కూడా వచ్చారు. వాయిస్ క్లియర్ గా ఉందా? క్లియర్ గానే ఉంది సార్. కొద్దిగా వాయిస్ సౌండ్ పెంచుకోండి సార్. ఓకే సార్, క్లియర్ ఇప్పుడు. సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు క్లియర్ సార్, క్లియర్. అయితే చెప్పండి సార్, నేను ఇప్పుడే వచ్చాను మీటింగ్ లోకి. ఏం డిస్కషన్ నాకు తెలీదు. అంటే సార్ది ఏముందంటే సార్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనకి ట్రస్ట్ వ్యాలెట్ ఉంది కదా, ట్రస్ట్ వ్యాలెట్ 12 కీవర్డ్స్ వేరే వాళ్ళకి ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర కూడా ఉంది. అందుకని చెప్పేసి సార్ ఏంటంటే మన ఫండ్స్ మిస్ అవుతున్నాయి అనమాట. దాని వలన ట్రస్ట్ వ్యాలెట్ కి పర్సనల్గా గూగుల్ అథెంటికేషన్ పెట్టుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నా సార్. గూగుల్ ది అథెంటికేషన్ ఉంటది కదా సార్, పర్సనల్. అదే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటున్నారా? అవును సార్, 2FA అథెంటికేషన్ సార్. 2FA అథెంటికేషన్ అంటే సార్ ఒక్క నిమిషం సార్. సారీ సార్, చెప్పండి సార్. ఒక్క నిమిషం అలాగే లైన్ లో ఉండండి సార్, చెప్తాను నేను. ఓకే సార్, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం మాట్లాడండి సార్, నేను చెక్ చేస్తాను. ఒక్క నిమిషం. ఓకే ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చంద్రశేఖర్ సార్. అది 2FA గూగుల్ అథెంటికేషన్ మన ట్రస్ట్ వ్యాలెట్ లేదు సార్. టెక్నికల్ గా ఇంకా అది సపోర్ట్ లేదు, పోలేదు. అవునవును సార్, అవును సార్. నేను చూశాను చాలా సార్. ఇప్పటి నుంచి కాదు, నేను అబ్జర్వ్ చేస్తున్నా 1 year 1.5 year అవ్వలేదు. అంటే అది మన google.com లో మన pvcmet.iu.com కానీ వాళ్ళే మనకు ప్రొవైడ్ చేయాలి. గూగుల్ అథెంటికేషన్ వాళ్ళు కానీ మనకు ఆప్షన్ ఇచ్చినట్లయితే మనం అందరూ ప్రొటెక్ట్ చేయగలుగుతాము. అది ఇంకా రాలేదు. ఆప్షన్ మనకు రాలేదు, మీరు చెప్పింది రాలేదు. సిస్టమ్ ఇవ్వాలి సార్, సిస్టమ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది చేసుకోవడానికి మనకు సిస్టమే అథారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అది మనకి ఇవ్వలేదు సార్. ట్రస్ట్ వ్యాలెట్ నుంచి
ట్రస్ట్ వ్యాలెట్ ఓన్లీ వ్యాలెట్ మాత్రమే. వ్యాలెట్ కూడా మనకు అటువంటి సెక్యూరిటీ ఇవ్వలేదు సార్, ప్రొవైడ్ చేయలేదు ఇంకా. సార్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్, కంటిన్యూ సార్. సార్ అయితే ఇప్పుడైతే ఆప్షన్ ఏం లేదు సార్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ వ్యాలెట్ వచ్చే 12 ఫ్రేసెస్ ఏదైతే ఉన్నాయో అది వచ్చేసి మెయిన్ కీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెయిన్ కీయే తెలిసిన తర్వాత మనం ఎంత అథెంటికేషన్ చేసినా ఏంటంటే ఇది ఇక్కడ పాస్వర్డే అది కదా సార్. పాస్వర్డే అది ఉన్నప్పుడు మనం ఎంత మీరు లాక్స్ పెట్టుకున్నా ఎంత అథెంటికేషన్ ఫామ్ చేద్దాం అనుకున్నా కానివ్వండి చేయలేము, ఎందుకంటే ఓవరాల్ గా కీ అనేది అతని చేతిలో ఉంది కాబట్టి ఏదైనా యాక్సెస్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటది. అవును, ఎందుకంటే రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్. సార్ ఒకవేళ అలా పెట్టుకున్నా కానీ కీ మన దగ్గర ఉన్నప్పుడు ఎలా అయినా ఓపెన్ చేయొచ్చు కదా సార్. అవునవును సార్, ఏంటంటే ఆప్షన్ అయితే లేదు. అయితే నేను యాక్చువల్లీ నిన్న ఒక మీటింగ్ లోకి వచ్చాను సార్. ఏంటంటే ట్రస్ట్ అప్డేషన్స్ లో ట్రస్ట్ వ్యాలెట్ కూడా అప్డేట్ అయ్యి ట్రస్ట్ స్విఫ్ట్ అని వస్తుంది కొత్తది ఒకటి. ఓకే, అంటే ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ అలా వస్తుందా సార్? ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ అయ్యి ట్రస్ట్ స్విఫ్ట్ అని కొత్త వర్జన్ ఒకటి రిలీజ్ చేస్తున్నారు. ఇన్ కేస్ అప్కమింగ్ ఏదైనా ఫ్యూచర్స్ ఉంటే దానిలో ఏదైనా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సార్. అంటే మాక్సిమం ఉండకపోతే సార్, ఎందుకంటే ఫైనల్ గా మన 12 ఫ్రేసెస్ అల్టిమేట్ గా అదే సెక్యూరిటీ లాక్. అది వాళ్ళ చేతిలో ఉన్న తర్వాత మనం మిస్యూజ్ జరుగుతుంది కంపల్సరీగా. అంటే అది ఎలా జరిగింది సార్, ఏమన్నా ఐడియా ఉందా? ఎవరి సార్ జరిగింది అది? అంటే ఏమో పనికుమార్ సార్ అంటున్నా. సార్ పనికుమార్ సార్. అది చెప్పండి సార్, అది ఎలా జరిగింది మీకు? నేను మీటింగ్ లో అది వర్డ్స్ ఎక్కడ ఉంటాయో చాలా రోజులు అయింది ఓపెన్ చేయకని చెప్పి చూశాను. రమేష్ సారు అది మాకు కనపడదు కానీ మీరు ఓపెన్ అయితే చేయొద్దండి అన్నాడు. ఆయన స్పీడ్ లో చేసేసాను. అప్పుడు వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకున్నట్టున్నారు. 2-3 డేస్ తర్వాత 125 PMS మెటాలు 30 USDTలు 5 BNBలు వెళ్ళిపోయినాయి సార్. ఫార్మింగ్ ఎంత చేశారు సార్ దానికి? 1600 సార్. బా 1800 PVC మెటా స్టేకింగ్. అదే సార్, ఎందుకంటే సేమ్ ఇలాగే ఒక బయట చాలా మందికి జరుగుతుంటుంది సార్. అందుకే ఫస్ట్ నుండి కూడా చెప్తుంటాం, ఎందుకంటే ఆ 12 ఫ్రేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి తప్పితే వేరే వాళ్ళకి కనబడకుండా చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. సేమ్ ఇలానే యూట్యూబ్ లో ఒక అతనిది సార్, మీరు చూస్తే అతను ప్రొఫెషనల్ ట్రేడర్ అనమాట. యూట్యూబ్ లో ఆల్మోస్ట్ అతను లైఫ్ సేవింగ్స్ మొత్తం ఒక 40 to 50 crores ఉంటదేమో. మొత్తం 40 to 50 crores ఆ యూట్యూబ్ ఛానల్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు సడన్ గా 12 వర్డ్స్ ఇట్లానే కనిపించాయి. సేమ్ లైవ్ స్ట్రీమింగ్ జరిగినప్పుడు ఒక 1 second లో నేను తీసేసాడు. కానీ ఆ యూట్యూబ్ లో ప్లే అయ్యే వీడియో కాబట్టి ఆ లైవ్ స్ట్రీమ్ లో వాళ్ళు ఏదో చేసి దాన్ని ఆ ఫండ్స్ మొత్తం విత్ ఇన్ 15 minutes లోనే ఎంతో తీసేసారంట మొత్తం. లైవ్ స్ట్రీమ్ రన్ అవుతుండగానే ఫండ్స్ ఇట్లా తీసేసారు మొత్తం. కాబట్టి మనం అలర్ట్ గా ఉండాలి సార్. ఏంటంటే టెక్నాలజీతో కూడిన పనులు ఇవి. ఇది వరకు లాగా మనం ఎక్కడో పేపర్ మీద రాసుకున్నంత సింపుల్ గా ఉండదు. ఫోన్ లో పెట్టుకుంటున్నాం కదా మనం. ఏంటంటే ఏదన్నా మనం ఏంటంటే ఇవాళ రోజు అన్ని యాప్స్ కూడా మనం ఎలా ఏంటంటే యాక్సెస్ చేయడానికి అలవెన్స్ ఇస్తున్నాం. గూగుల్ కూడా మనకు తెలియదు కానీ మనము బ్యాకప్ మాన్యువల్లీ అని కాకుండా బ్యాకప్ కింద గూగుల్ డ్రైవ్ లో కూడా పెట్టుకుంటున్నాం. ఆ కీ గూగుల్ దగ్గర కూడా ఉంటది, మనకి తెలియదు కానివ్వండి. అట్లా ప్రతి చోట కూడా ఏంటంటే సెక్యూరిటీస్ ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఎక్కడ మనం లాస్ అవుతామో అక్కడ చాలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి మనం ఫస్ట్ నుండి కూడా. అది పొరపాటున అది ఇందాక Web3లో కనపడుతుంది. ఇంతకుముందు కనపడేవి కాదంట సార్. వర్డ్స్ స్క్రీన్ షేర్ చేసినా కూడా. అవునవును సార్, కనబడే కావు. 10 days బ్యాక్ నుంచి Web3 వెళ్ళిన తర్వాత నుంచి కనపడుతున్నాయి అని. అవునవునవును, కనబడుతున్నాయి. అవునవును సార్, కనబడుతున్నాయి. డైరెక్ట్ టచ్ చేయగానే అది డిస్ప్లే అవుతున్నాయి. డిస్ప్లే అవుతున్నాయి సార్. అది తెలియక నేను టక్కని ప్రెస్ చేసిన అది వెళ్ళిపోయినాయి సార్. ఓకే సార్, అయితే
అంటే మనం చేసిన పొరపాటే ఇది రామ్ చేస్తాం. మనం అవును సార్. ఏంటంటే కదా యాక్చువల్ ఎస్ ఇది సార్. సిస్టమ్ నుంచి ప్రాబ్లం కాదు, బట్ మనం చేసిన పొరపాటే. కానీ జరిగిన అవును సార్. దానికి మనం ఏమన్నా సొల్యూషన్ ఉందా అని లేదు మనకి సార్, ఇప్పుడు అసలు ఏం లేదు సార్. అదే సొల్యూషన్ అల్ల లేదు. ఒకటే సార్, ఏంటంటే కొత్త వ్యాలెట్ ఇంకా ఒకటి క్రియేట్ చేసుకొని ఈ ఆ, ఫండ్స్ మొత్తం అటు ఈ ట్రాన్స్ఫర్ సజెషన్స్ చేసుకోవడం. మనం ఇవ్వడం జరిగింది. అయితే ఈ సజెషన్స్ వచ్చి మనం ఇవ్వడం జరిగింది. అయినా కూడా పబ్లిక్ ఏంటంటే రోజు ఒక్కొక్క కాల్ వచ్చినట్టు వస్తున్నాయి. ఏమంటే సార్ ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుంది ఎస్ సార్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం అదే మీరు మాట్లాడినట్టుగా కొత్త వ్యాలెట్ స్టార్ట్ చేసుకోవడము. తర్వాత కొంతమంది ఏమవుతుంది అంటే లోపలి కూడా తీసుకుంటారా అంటే లోపలి కూడా తీసుకుంటారు అంటే మీరు మెయిన్ గేట్ చావి ఇచ్చారు. ఒకవేళ అతనికి వెళ్ళాలనుకుంటే మెయిన్ గేట్ అంటే ఆ మెయిన్ గేట్ చావి ఇచ్చిన తర్వాత లోపలి పగలగొట్టు కూడా వెళ్ళొచ్చు వెళ్ళాలనుకుంటే. కానీ అతను ఆ ప్రయత్నం చేయడు. బట్ బయట మాత్రం మీరు పెట్టుకోకండి. బయట మీరు లోనికి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం ఒక పీవీసీ మెట అవసరమైతేనే బిఎన్బి పెట్టుకొని ఏదో ఒక 5 minutes లో మొత్తం రెడీ అయ్యి అది టకటకటక మీ వర్క్ చేసుకొని మళ్ళీ వెంటనే మీరు పీవీసీ మీద తీసేయండి. ఎస్ సార్. అదొకటి. అవును తర్వాత సార్. మీ అసెట్ మీరు ఎంతన్నా కొనుక్కొని పెట్టుకోండి, కానీ ఒక వ్యాలెట్లు క్రియేట్ చేసుకుని ఆ దాంట్లో మీరు అసెట్ ని ఎంతన ఉంచుకోవచ్చు, ఎంతన పెట్టుకోవచ్చు, దీని గురించి మీరు భయపడాల్సిన పని లేదని చెప్పడం జరుగుతుంది. ఎస్ సార్. అయితే అవును సార్. మీకు మాక్సిమం అయితే వెబ్సైట్ లింక్ చేసుకొని పాస్వర్డ్ చేంజ్ చేసి అవన్నీ కొంచెం ఉంటుంది. ఏదన్నా ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు కొంచెం అలర్ట్ గా ఉండండి సార్, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే అప్పటి సార్. వరకు అయితే మనకి ఏంటంటే వెబ్సైట్ లోపల వరకు మనకు టెన్షన్ లేదు. ఆ పర్సన్ మరి ఆ మీకు ఐడియా ఉంటే సార్ నేను ఒక మాట చేసేస్తారు. చెప్తా. పనికుమార్ సార్ ఇక్కడ ఎలా ఆ, సార్. ఉంటుందంటే ఆ, 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 మిగతా వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ నార్మల్ మనలాంటి వ్యక్తి చోరికి పాల్పడితే మాత్రం లోనికి వెళ్ళడు. ఎందుకంటే ఓకే. అతనికి భయం ఉమ్, ఉంటుంది అనమాట. అవును ఒకసారి సార్. నీకు తెలిసిందని చెప్పేసి అతనికి అర్థమైంది అనుకో, అతను అవును సార్. డైరెక్ట్ చెప్పకుండా, ఎందుకంటే ప్రతి ఒక్క డౌన్ టీము ఖచ్చితంగా అడుగుతుంది అది మిస్ అవుతుందని చెప్పేసి తన సీనియర్కి అడుగుతాడు. అవును సార్. అంటే ఆ సీనియర్కి అడిగిందంటేనే ఆ సీనియర్ కు లోపల ఒకరు అతను తీసినట్టయితే మాత్రము అతనికి భయం అనేది వస్తుంది. అంటే నెక్స్ట్ టైం అవును తీయడానికి భయపడతాడు. అదొకటి. అవును తర్వాత సార్. బయట తీసుకున్నా కూడా వీడికి ఏం తెలియదు అంటే ఎగ్జాంపుల్ మన భాషలో ఇలా ఉంటుంది కదా, వాడికి ఏం తెలుసులే అని చెప్పేసి మనం తీసుకుంటాం. బట్ తనకి అవును ఏంటంటే ఒక లోపల ఒక ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. అవును సార్. కనుక అతను అటువంటి చేయడు. అదిగాక లోనికి కూడా వెళ్ళడు. అంతే సార్. ఎందుకంటే ఇది కొద్దిగా ఆ, అలా భయం అనేది వస్తుంది కనుక. బట్ మీరేంటంటే మీరు బిందాస్ గా వర్క్ చేసుకోవచ్చు. మీరు వర్క్ ఆపుకోకూడదు. మీరు దేన్ని మీ పని ఆపుకోకూడదు. మీ యొక్క డబ్బు మనీ ఎర్న్ చేసుకోవడం పీవీసీ మీటర్లో అవి ఆపుకోకూడదు. బట్ ఇకనైనా మీరు ఏం చేయాలి అంటే ఓన్ గా చేసుకోండి. ఇది ఈ సీక్రెట్ ప్యారెస్ ఏదైతే ఉందో ఓన్ గా మీరు కావాలంటే మీరు ఎక్కడైతే బ్యాంక్ అంటే మీరు మనీ కానీ మీ ఇంట్లో ఆభరణాలు ఎక్కడ పెట్టుకుంటారో ఆ ప్లేస్ లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఫోన్లలో స్క్రీన్ షాట్ తీయడం కొంతమంది మెయిల్లో పెట్టుకుంటున్నారు. సో నన్ను అడిగితే మీరు జీమెయిల్లో పెట్టుకున్నా కూడా ఇందాక సార్ చెప్పినట్టు జీమెయిల్లో పెట్టుకున్నా కూడా అది నాకు తెలిసి సేఫ్ కాదని నేను అంటాను. అందుకని చెప్పేసి కొంతమంది ప్రింట్ చేసుకొచ్చుకుంటున్నారు. ఇది మాన్యువల్ లోనే ప్రింటింగ్ పెట్టుకున్నారు ప్రెస్ సార్. వెళ్ళి సో అలా మీ గురించి కాదు ఇక్కడ మాట్లాడేది, జనరల్ గా మనం మాట్లాడుతున్నాము. ఓకే సో సార్. అలాగా ఓకే. కొంతమంది ప్రింటింగ్ ప్రెస్ కు వెళ్ళి కూడా దాన్ని చేసుకొచ్చుకుంటున్నారు. సో ప్రింటింగ్ అవునవును ప్రెస్లకి సార్. వెళ్తే కొన్ని ప్రింటింగ్ ప్రెస్లో ఏంటంటే మీకు ఏం ప్రింట్ కావాలో అక్కడ పైన వాట్సాప్ ఉంది, ఆ వాట్సాప్ పంపించండి, సో మేము ప్రింట్ చేసిస్తారు. సో అట్లా అని చెప్పేసి వాళ్ళందరూ మంచి మనుషులు కాదని మేము అనట్లేదు. బట్ ఏమో మన టైం బాగాలేకపోతే ఏం చేస్తాం. మేబీ తను సేవ్ చేసుకుంటే మన టైం బాగాలే కాదు, మనం వాళ్ళని అనరాదు. బట్ మన జాగ్రత్త మనం పడాలి. సో ఎందుకంటే అది ఇక ప్రింటింగ్ చేసుకొచ్చుకుంటే ఇంత మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నారు. సో ఈ రోజులలో ఏమైనా టెక్నాలజీ పెరిగిపోయింది. సీసీ కెమెరాస్ ఉన్నాయి. అక్కడ వేరే వాళ్ళ పక్కన ఒక కంటి చూపుతో నీ 12 వర్డ్స్ చెప్పగలుగుతారు సార్. అలాంటి వ్యక్తులు ఉన్నారు. టెక్నాలజీ అలా పెరిగిపోయింది. అంటే మనిషి టెక్నాలజీ మైండ్ కూడా అలా అలా ఫాస్ట్గా వెళ్తుంది. ఒక్కసారి చూపించండి, ఆ 12 వర్డ్స్ మొత్తం చెప్తారు మీకు, చదివి చెప్తారు వాళ్ళు, చూసుకుంటే కాదు. ఒకేసారి అతను చూపించి పక్కెట్టు. ఏది రోబో సినిమాలో ఇంతకుముందు మన మంగళ లో కూర్చొని ఆ బుక్ ఇంత పెద్ద బుక్ ఇలా పట్టుకుని ఇలా అంటాడు కదా, అన్నప్పుడు మొత్తం ఎలా చెప్పేస్తారో ఇలా 12 వర్డ్స్ ఒకసారి చూపించు, సో మళ్ళీ అతనికి చెప్పేస్తాడు. అంటే అలా కూడా పబ్లిక్ అంత నాలెడ్జ్ అనేది ఉంది. సో అందుకని చెప్పేసి మనము అలా ప్రింటింగ్ చేసుకొచ్చుకోవడం కూడా నాకు అనిపిస్తుంది కరెక్ట్ కాదేమో అని. సో అదొకటి. తర్వాత మనం స్క్రీన్ షాట్ తీసుకొని మన మొబైల్కి అని చెప్పేసి
మనం పంపించుకోవడం. సో లేకపోతే మా ఫ్రెండే కాస్ట్ వస్తుందని చెప్పేసి కొంతమంది, లేకపోతే నాకు మొత్తం అతనే చూసుకుంటాడు అని చెప్పేసి నేను అతనికి ఫోటో పంపించి మనకి ఏం కదనుకుంటారు. సో అతని ద్వారా ఏదైనా మిస్టేక్ జరిగితే అంటే ఎప్పుడు ఏమైనా జరగచ్చు. అందుకని చెప్పేసి జాగ్రత్త పడండి. చాలా 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 జాగ్రత్త. ఇంతకుముందు చెప్పాం మనం ఆల్రెడీ. అది ఈ సెషన్లో మనం చాలా సార్లు చేసుకున్నాం. వాళ్ళకి చూపించి చేసి తో మన ఏమంటాం కదా, చేతులు కాలిన తర్వాత అన్నట్టుగా అలా కాకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నించండి. ప్రైవేట్ సిచ్యువేషన్లో మాత్రం కొత్త వెరైటీ ఓపెన్ చేసుకోవడం, కంటిన్యూ అవ్వడం అంతే. ఓకే సార్. ఓకే సార్. రామకృష్ణ సార్ వెల్కమ్ సార్. మోకా అజయ్ వెల్కమ్ సార్. మీరు ఎంజాయ్ చేశారు కదా ఇందాక. కరెక్టే సార్. కంప్యూటర్ కన్నా ఫాస్ట్ గా స్కాన్ చేస్తున్నారు సార్. వాస్తవం మీరు చెప్పేది కరెక్టే సార్. అదే హౌస్ డాక్యుమెంట్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎలా జాగ్రత్త పట్టుకుంటూ అట్లా చేసుకోవాలి సార్. అట్ని రైట్ సార్. అది 100% సార్. సో ఆ విధంగా స్కానర్ కంటే ఫాస్ట్ గా కళ్ళు, స్కాన్ కంటే ఫాస్ట్ గా కళ్ళు ఉన్నాయి. సో వెల్కమ్ రామకృష్ణ సార్. ఎస్ సార్, ఎస్ సార్. అయితే నాకు తెలిసి అప్కమింగ్ లో దానికి ఒక సొల్యూషన్ అయితే కంపల్సరీగా వీళ్ళు పెడతారు సార్. ఎందుకంటే క్రియేట్ చేసుకునే ముందే ఒక ఏదన్నా ఇంకొక ఎక్స్ట్రా పిన్ కానీ కీ కానీ ఏదన్నా అప్కమింగ్ వచ్చే వాటిల్లో ఈ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పటికైతే అది లేదు సార్. ఎందుకంటే ఇంకా డెవలపింగ్ లోనే ఉంది. ట్రస్ట్ వ్యాలెట్ కూడా ఏంటంటే యూజర్స్ ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఏంటంటే అప్కమింగ్ లో ఒక మనది కూడా రీసెంట్ గానే ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ అయింది. అప్కమింగ్ లో ఏదన్నా మంచి అప్డేట్ వచ్చి ఇంకా బెటర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం కూడా. చూద్దాం సార్. ఎందుకంటే చాలా మంది సార్, ఒకరు ఇద్దరు కాదు సార్, ఇలాంటి ప్రతిరోజు మనము వారంలో ఒకరిది ఇట్లా పోయింది అని చెప్పి తెలుస్తూనే ఉంటుంది మనకి. ఎంత రివోక్ చేసినా కానీ సార్, నా పర్సనల్ గా తెలిసిన వాళ్ళది రివోక్ చేసినా అసలు ఇప్పుడు రివోక్ చేస్తే ఏమవుతుంది తెలుసా సార్, ట్రాన్సాక్షన్ ఇది వస్తుంది కదా సార్, నోటిఫికేషన్ అవి రావడం బంద్ అయిపోయింది. ట్రాన్సాక్షన్ నోటిఫికేషన్స్ బంద్ అయిపోయింది రివోక్ చేస్తే. రివోక్ చేస్తే అలా బంద్ అయిపోయింది. ఇంకా మనం అది చేసి ఇంకా మరి తప్పులో పడ్డది అయిపోతుంది. ఇంకా నేను అనవసరంగా చేశానే అనిపించింది రివోక్. అప్పుడు కనీసం ట్రాన్సాక్షన్ జరిగినప్పుడైనా మనకి నోటిఫికేషన్ వచ్చేది. ఇప్పుడు ఆ రివోక్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ నోటిఫికేషన్స్ కూడా రావట్లేదు. అది ఒక ప్రాబ్లం వచ్చేసింది. అందుకే ఏదన్నా ఈ లాస్ ఫండ్స్ ఏదైనా చేయాలని అంటే క్విక్ మూమెంట్ లో ఒక 2 minutes లోనే, ఎక్కువ టైం తీసుకోకుండా 2 డివైస్లు పక్కన పెట్టుకొని 2 minutes లోనే చేయాల్సి వస్తున్నాయి ఇవన్నీ. అసలు 1 minute లోనే సార్ ఇలా ఫండ్ వేస్తే నైట్ 2 వరకు 3 వరకు కూడా ఆన్లైన్ ఉంటున్నారు సార్ వాళ్ళు. అంటే సార్ వాళ్ళకు ఇప్పుడు కొంతమంది ఎలా తయారు చేసుకున్నారంటే ఆటోమేటిక్ కూడా చేసుకున్నారు. అప్పట్లో మనం విన్నాము. అంటే ఈ మధ్య రావట్లేదు కానీ ఆటోమేటిక్ అంటే వీళ్ళు జస్ట్ వేరే మన వేరే వ్యాలెట్ నుంచి ఈ వ్యాలెట్ కు ఇటు ట్రాన్స్ఫర్ కాగానే లేచిపోతుంది. అంటే అది వాళ్ళు ఏంటంటే అది ఒరిజినల్ హ్యాకర్స్ వాళ్ళు. నేను మీకు ఇప్పుడు ఇక్కడ మనం చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అది మనం ఇంకోటి అంటాం లేదు, మనమే అనుకుందాం. చలో మన డౌన్ అయిందే మనం తీసుకున్నాం అనుకో. సో మన దగ్గర అంత టాలెంట్ లేదు. అంటే ఇక్కడ మనం వేరే అంటానికి లేదు కనుక మనమే మాట్లాడుకోవాలి కదా సార్. మనం అలా చేయము. మనకు భయం వచ్చేస్తుంది. ఆల్రెడీ అతను ఒక్కసారి మనం అడిగిన తర్వాతనే మనకు భయం వచ్చేస్తుంది. అవును నేను చేశానా, చేసి ఉన్నాను, సో నెక్స్ట్ టైం అలా చేయకూడదు. అంటే అట్లీస్ట్ ఇది మానవత్వం అనమాట అట్లా. ఎందుకంటే వాడి దగ్గర ఏం నీకు కోట్లు లేవు, నువ్వు ఆ కోట్లు తీసుకుంటే నువ్వు కోట్ల దగ్గర ఇప్పుడు అయిపోవు. బట్ వై అతని దగ్గర ఉన్నాయే నీ డౌన్ అన్నప్పుడు నీ దగ్గర అతని దగ్గర ఎన్ని ఉంటాయి? మా అంటే 100 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, లేదా 1000 ఉండొచ్చు. ఇప్పుడు ఈ రోజు నువ్వు 1000 రూపాయలు అతను 100 పీవీసీ మెటల్ నువ్వు తీసుకున్నావు, ఎంత పెద్ద మరి కోట్లాధికారి అయ్యావు. అలా ఆ విధంగా అతనికి కొద్దిగా భయం రావచ్చు అని నేను అనుకుంటాను. అంటే మనలాంటి వాళ్ళ మాత్రం ఇలాంటి టెక్నాలజీ లేదు. బట్ ఎవరైతే దాన్ని ఒరిజినల్ హ్యాక్ జరుగుతుందో అప్పుడు మాత్రం ఈ రకంగా సెట్ చేసుకుంటారు. ఈశ్వరైనా పట్టుకోలేదు అంటారు కదా. సో ఆ విధంగా ఉంటాయి మరి సరే మరి చేద్దాం. చలో ఎటువంటి చేయకూడదు. బట్ మనం ఎన్నోసార్లు ఇక్కడ మాట్లాడుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో అయ్యో సంపాదించాలని ఇందాక మీరు అదే ఎగ్జాంపుల్ ఇచ్చినట్టున్నారు. ఇది మొన్న ఎయిర్పోర్ట్ లో కదా, అది వైఫై తో చేసుకుంటేనే మరి సమ్ క్రోర్స్ చేశాడంటే చూడండి అది ఏ విధంగా వాడు తయారు. అయితే నాకు తెలిసి ఇది చేయాలంటే మేబీ తెలిసిన వ్యక్తే చేయగలగాలి. ఎందుకంటే నువ్వు ఎయిర్పోర్ట్ తీసుకున్నంత తర్వాత అంత ఈజీ కాదు. వాళ్ళు ఎవరు చేయరు అట్లా. బట్ ఏంటంటే ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు కూడా
మనం ఒక వైఫై అనేది స్టార్ట్ చేస్తే ఒక 4 నుంచి 5 వస్తాయి మనకి. ఎస్ సార్. సో అలా వచ్చినప్పుడు సపోజ్ ఎయిర్పోర్టే 5G అనొచ్చు, ఎయిర్పోర్టే 3G అనొచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్ ఇంకా 1 or 2 or సంథింగ్ పేర్లతో వస్తాయి. అవును సార్. సో మేబీ ఇప్పుడు రామ్ తేజ్ సార్ ఈరోజు ఇది ఫ్లైట్ లో వస్తున్నావు అని తెలియాలి నాకు. సో నువ్వు ఒక బిగ్ వ్యక్తివై ఉండదు అని తెలియాలి. అలాంటప్పుడే నేను అలాంటి ఒకటి నేను క్రియేట్ చేశాను. బట్ నువ్వు దొరకవు నాకు తెలియదు, దొరికావు అంతే. అది అలా జరిగి ఉంటుంది తప్ప నీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నీ దగ్గర నుంచి అలా అసెట్ తీసుకోవడానికి లేదు. లేదు సార్, లేదు. అంటే మరి అది చాలా సింపుల్ సార్. ఏంటంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి సార్ ఎలా చెప్తారంటే ఇంటర్నెట్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది సార్. ఏంటంటే ఉట్టి ఎయిర్పోర్ట్ లోనే కాదు, అతను పర్సన్ ఎక్కడో ఐర్లాండ్ లో ఐస్లాండ్ లో కూర్చొని కూడా ఇక్కడ వరల్డ్ వైడ్ గా ఏమేమి జరుగుతున్నాయో ట్రాక్ చేయొచ్చు. అలాంటి దాన్ని ఒక జస్ట్ ఒక వైఫై సిగ్నల్ ఏంటంటే ఇంటర్నెట్ మన ఫోన్ కనెక్ట్ ఉంటుంది. మన ఫోన్ తోటి మనము ఇవాళ అందరి డిజిటలైజేషన్ అయిపోయింది. బ్యాంక్ అకౌంట్స్ ఫోన్ లోనే, మనీ ట్రాన్స్ఫరింగ్ ఫోన్ లోనే, ఓటీపీ ఫోన్ లోనే. అంటే అంటే డెవలప్ చేసే వాళ్ళు ఎంతసేపు డెవలప్ చేస్తానే ఉన్నారు. దోచుకునే వాళ్ళు ఏంటంటే కొత్త టెక్నికల్ తోటి కొత్త వాళ్ళేమో రకాలుగా అందులో డెవలప్ అవుతున్నారు, వీళ్ళేమో ఇందులో డెవలప్ అవుతున్నారు. వాళ్ళేమో వాళ్ళు ఒక ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సొల్యూషన్ ఎత్తుకెలోపు ఇంకొక ప్రాబ్లం తీసుకొస్తారు. ఇంకొకటి సృష్టిస్తున్నారు వీళ్ళు హ్యాకర్స్, దొంగలు. ఇంకా 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 భయంకరమైన చూసాం సార్. కాకపోతే అవి ఈ అద్దు అన్ని మనం మాట్లాడుకోవద్దు. కానీ ఇప్పుడు సింపుల్ గా చూడాలంటే మీరు చూడండి, పోలీసు వాళ్ళు అంటే ఇక్కడ మనం పోలీసు వాళ్ళని తక్కువ అంచనా వేయడం కాదు. జనరల్ గా ఏంటంటే మనం వింటూనే ఉంటాం అప్పుడప్పుడు దొంగల దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఎలా చేశారు, ఎలా చేస్తున్నారు అని చెప్పేసి మామూలుగా అడిగి తెలుసుకున్న, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ నాలెడ్జ్ దొరుకుతుంది. ఆ విధంగా తయారయ్యారు. అంటే వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళ దగ్గర తెలివి ఉంటుంది. అంటే అట్లా అయిపోయింది అన్నట్టు పబ్లిక్. సో నాలెడ్జ్ అనేది అంటే రాంగ్ పద్ధతుల్లో వెళ్తున్నారు. అది వాటి మీద ఎక్కువ నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సరే. సో ఎనీవే ఏది ఏమైనా ఇక్కడ మనము మన వాళ్ళకి ఒకటి చెప్తాం, కంక్లూజన్ చేద్దాం సార్. ఇది మనం క్లోజ్ చేద్దాం ఈ విషయాన్ని. అంటే ఈ విషయాన్ని ఇక్కడ క్లోజ్ చేద్దాం. సో డియర్ పార్ట్నర్స్ అందరికీ చెప్పేది ఒకటే, ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం ఏ విధంగా సీక్రెట్ గా ఉండాలి. సో మనము గ్రూప్ లో అయితే అంటే మీటింగ్ లో లైవ్ లో మాత్రము మనం 3 సార్లు తప్పు చేస్తే మన అసెట్ యొక్క ప్యారెస్ బయటకు వస్తున్నాయి. ఒక తప్పు కాదు సార్, ఒకటోసారి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందులో అక్కడికి 3 చుక్కల మీకు వెళ్ళాల్సిన పని లేదు. అక్కడ ఏది లైవ్ లో నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఒకసారి చూపించాను, నేను చూపించి కూడా చెప్పాను మీకు. అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అక్కడికి వెళ్ళినా ఇంకొకసారి అక్కడ మీకు క్లిక్ చేయమని అడుగుతుంది, అది చేయకూడదు. అది చేసిన తర్వాత ఇక మీ యొక్క ఫోన్ లాక్ ఓపెన్ చేయకూడదు. సో అంటే 3 తప్పిదాలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా. 3 సార్లు లేకపోతే 4 సార్లు మీరు క్లిక్ చేస్తే గానీ ఈ అంటే లైవ్ లో మీటింగ్ లో కూడా 4 సార్లు తప్పు చేస్తే బయటకు వస్తున్నాయి ఏవి మీ ప్యారిస్ ఏవైతే ఉన్నా సీక్రెట్స్. సో అక్కడికి వెళ్ళకండి. మీకు మేము చెప్పడం ఏంటంటే అక్కడికి మీరు వెళ్ళొద్దు. లేకపోతే లైవ్ లో నా సీక్రెట్స్ అకౌంట్ అని చెప్పి మీరు అడగడం బంద్ చేసేయండి. మేమే చూపిస్తాం మళ్ళీ డూప్లికేట్. మీరు అడగండి. మీరు అడిగితే మీ వ్యాలెట్ ఓపెన్ చేసి అకౌంట్ అని అడగండి, చూపించగలుగుతారా అని అడగండి. అప్పుడు మేము ఏం చేస్తామంటే మీ ఎదురుగానే ఒక వ్యాలెట్ క్రియేట్ చేసి మీ ఎదురుగానే ఎక్కడ ఉంటాయనేది చూపించి మళ్ళీ మీ ఎదురుగానే దాన్ని డిలీట్ చేస్తాను. వాటిని యూటిలైజ్ చేయం. మొన్న అలాగే చేశాను కదా ఇక్కడ. అంటే రామ్ చేశారు ఇక్కడ మొన్న వీళ్ళకు. నేను ఎందుకంటే అంటే కొంతమందికి, ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు, బట్ తెలియని వాళ్ళ గురించి ఏంటంటే నేను వాళ్ళ ఎదురుగా సీక్రెట్ అంటే ఒక వ్యాలెట్ తయారు చేసి ఒక ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేసి తర్వాత ఈ 12 వర్డ్స్ మనకి ఎక్కడ కనబడతాయి మళ్ళీ అని చెప్పేసి అక్కడ దాకా వెళ్ళి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ దాని గురించి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని చెప్పాను. అంటే అక్కడ 4 తప్పులు చేస్తే ఆ సీక్రెట్ ప్యారిస్ అనేది బయటకు వస్తున్నాయి. 4 తప్పులు, 1 కాదు 2 కాదు. లైవ్ లో కూడా ఈ లైవ్ లో మనం మీటింగ్ లో నడుస్తున్నప్పుడు 4 తప్పులు చేస్తే ఆ ప్యారిస్ అనేది బయటకు వస్తుంది. సో లాస్ట్ మూమెంట్ లో మీరు స్క్రీన్ లాక్ ఆన్ చేయకపోతే కూడా రాదు. లాస్ట్ మూమెంట్ లో మీరు స్క్రీన్ లాక్ ఆన్ చేయకపోతే అయితే కనబడవు. అట్లీస్ట్ ఆ లాస్ట్ తప్పన్నా చేయకూడదు. సో అలాగా అది చేయకండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళకి కూడా మీరు వాట్సాప్ లో మీ 12 వాట్స్ షేర్ చేయకండి. ఎందుకంటే పిల్లలు యూజ్ చేస్తారు ఈ రోజులలో, ఫ్యామిలీ మెంబర్స్ యూజ్ చేస్తారు. అనుకోకుండా ఇది ఏంటో అనుకొని వాళ్ళు అటు ట్రాన్స్ఫర్ చేసి లేకపోతే మళ్ళీ ఇంకో ఫోన్తో ఇంకో ఫోటో తీసుకొని సో దాన్ని ఒక నార్మల్గా
వాళ్ళకి తెలియక అలా యూజ్ చేస్తే మీరేమనుకుంటారు, నేను ఎవరికి పంపించలేదు అనేది మీరు మాట్లాడతారు తప్ప. సో మరి నా ఫ్యామిలీ మెంబర్కి పంపించాను, మరి ఒక్క నుంచి ఏమన్నా అయిందని ఆలోచన రాదు మనకి. ఎందుకంటే మన అసెట్ పోయిన టైంలో ఎలా ఉంటుంది మన మైండ్ సెట్, చాలా ఇదిగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మీకు ఏం ప్రాబ్లం లేదు, మీకు మీ అసెట్కు అసలు ఏం ప్రాబ్లం లేదు. బట్ మనం తప్పు చేయకూడదు. ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, మన ఒక సింపుల్ ఉదాహరణగా తీసుకుంటే మన బిల్డింగే, మన ఇల్లే అనుకుందాం, మన ఫ్లాటే అనుకుందాం. సో మన ఫ్లాట్ని మనము బయటకు వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అందుకే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇది వాటికి కూడా డిజిటల్ లాక్స్ వస్తున్నాయి. అంటే నంబర్ ప్రెస్ చేస్తేనే తర్వాత కొన్నిటికి ఫేస్ లాక్ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు ఇంకా మనం అక్కడ దాకా మనం మన నార్మల్ వ్యక్తులం కనుక అలా వచ్చేంత వరకు మనం ఏం చేయాలంటే మన లాక్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. 1కి 10 సార్లు చూసుకోవాలి. సో మనము బయటకు వెళ్తున్నాము, సో ఖచ్చితంగా మనం లాక్ వేయాలన్నా అద్దా. పక్క వాళ్ళు ఉన్నారు, ఎదుటి వాళ్ళు ఉన్నారు, ఈ పక్క వాళ్ళు ఉన్నారు, సో మనం పబ్లిక్లో ఉన్నామని అలా వదిలేసిపోతామా? లేకపోతే మన ఈ పక్కన ఆ పక్కన కూడా చుట్టాలు కదా, మన బంధువులే అని చెప్పేసి అలా మన లాక్ని వదిలేస్తామా? తో వదలం. ఖచ్చితంగా మన పర్సనల్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్, అంటే అదే విధంగా ఈ యొక్క వ్యాలెట్ని కూడా పర్సనల్ చేసుకోండి. పర్సనల్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తప్పులేదు, బట్ ఫోటో విధంగా లేకపోతే అటు ఇటు షేర్ చేయడము, ప్రింట్లు తీసుకొచ్చి పెట్టడం, ఈ విధంగా చేయకండి దయచేసి. అలా చేయొద్దు. ఎప్పటికైనా 30 అలా చేస్తే ఓకే. చేసిన వాళ్ళు అయ్యో నేను ఇలా చేశానని చెప్పి బాధపడాల్సిన పడలేదు, బట్ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. సింపుల్. ఓకే. సో మేబీ ఇప్పుడు సార్ అన్నట్టుగా దాని గురించి కూడా వాళ్ళు కొద్దిగా డెవలప్ చేసి ఎప్పుడన్నా మీకు మిస్ అయితే కనుక, అంటే అట్లయితే ఏమవుతాయంటే వాళ్ళు ఎందుకు ఈ ట్రస్ట్ వ్యాలెట్ని ఈ విధంగా ఇచ్చారు అంటే, ఇలా మెయిల్ ఐడీలు సీక్రెట్ అవి మీకు ఉంటే ఏమవుతాయంటే ఈ రోజులలో మెయిల్ ఐడి కూడా చాలా మంది హ్యాక్ అవుతున్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే గూగుల్తో మనకు ఏమంటుందని సేఫ్టీయే లేదు. ఎందుకంటే మన మొబైల్లో ఎందుకు గూగుల్ మనకు అటాచ్మెంట్ చేయమని చెప్తున్నాడు? ఇప్పుడు చైనా ఉన్నది, తను గూగుల్కు తనకు పడది, మీకు తెలిసే ఉంటుంది. సో అతన్ని తెలివిమంతుడు అనుకుందామా, అతను పిచ్చోడు అనుకుందామా? ఒకటి చూడండి మీరు. అతను తెలివిమంతుడా? అతని పేరు ఏదో ఉంది కదా, నాకు గుర్తు రావట్లేదు, సంథింగ్ ఏదో ఉంటుంది కదా. సో అతనికి గూగుల్కి అతనికి సంబంధం లేదు. బట్ ఇంకా అన్ని కంట్రీలలో ఫోన్ తీసుకుంటూనే వెంటనే నన్ను ఏమంటారు దాన్ని, నన్ను క్రియేట్ చేసుకుంటుంది గూగుల్, లేకపోతే ఫోన్ నడది. సో అందుకే చైనా ఫోన్లలో ఆ మధ్య ఏంటి ఏదో హువాయి సంథింగ్ అవి వీటిలలో గూగుల్ యూటిలైజ్ చేయాలంటే మనం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి మనం దీన్ని యూజ్ చేసుకోవాలి తప్ప డైరెక్ట్ ఉండదు. సో ఏంటంటే తనకు గ్రహించాడేమో, అదే సేఫ్ లేదు. సో మన ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ మొత్తము బయట వాళ్ళకి తెలిసిపోతుంది, ఎందుకంటే మన టెక్నాలజీ మొత్తం బయట వాళ్ళకి తెలుస్తుంది. సో అన్న బయట టెక్నాలజీ మనం యూజ్ చేసుకోవాలి, మన టెక్నాలజీ బయటకు పోవద్దు అన్న ఇదిగా వాళ్ళు గూగుల్ను తను నమ్మడు, అంటే నమ్మట్లేదు అనమాట. అంతే కదా, అర్థం అదేగా, గూగుల్ నమ్మట్లేదు తను చైనా వ్యక్తి. సో అలా అంటే అలాగని చెప్పేసి అందరూ భయపడే అవసరం లేదు. మన అసెట్ అలాంటివి ఇది కావు. బట్ గూగుల్లో మీరు చూడండి, ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మీరు ఎప్పుడైనా గూగుల్లో నా పేరు టైప్ చేయండి, సో మీకు ఓవరాల్గా డీటెయిల్ వస్తున్నాయి. అంటే నేనే అని కాదు, నేనే స్పెషల్ అని కాదు, బట్ అట్లా ఉంది అనమాట. ఎందుకంటే మనము ఎక్కడ అడిగినా మనము గూగుల్ అథెంటిక్ అవన్నీ మనము మన డీటెయిల్ అన్ని మనం ఇస్తున్నాం కనుక మనము ఎక్కడ ఉన్నామని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు నా మొబైల్ మీకు తెలియకుండా పర్వాలేదు, మీరు గూగుల్లోకి వెళ్ళో, లింక్డ్ఇన్లోకి వెళ్ళో, ఫేస్బుక్లోకి వెళ్ళో, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళో, వాట్సాప్ స్టేటస్లోకి వెళ్ళో, అంటే తెలియని వ్యక్తికి తెలుసుకోవచ్చు మీరు సార్, ఈజీగా దొరుకుతుంది. అంటే ఇంత సింపుల్ వ్యక్తినే నువ్వు పట్టుకుంటున్నావు. పెద్ద పెద్దలో ఎలా ఉంటాయి సార్, అంటే ఈ గూగుల్ ద్వారా ఇంత ఇదిగా ఉంది. అంటే దీన్ని అడ్వాన్స్ టెక్నాలజీ ఇది, అలాగని చెప్పేసి భయపడాల్సిన పని లేదు. బట్ మన జాగ్రత్త మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ చెప్పేది ఏంటంటే మీ అందరికీ ఇవన్నీ మాటలన్నీ భయపడాల్సిన పని లేదు, బిందాస్. బట్ ఏంటంటే ఇలా ఉంది టెక్నాలజీ, ఇలా ముందుకు వెళ్తుంది. సో మనము
జాగ్రత్త ఉండాలనేదే ఈ మీటింగ్ సారాంశం. ఇప్పుడు ఈ మాట్లాడే అర్థం అంతే. నేనే మొన్న వేరే వాళ్ళకి చెప్పాను, నా పేరు రాయండి మీరు గూగుల్లో, ఏమొస్తుందో నా గురించి అంటే చాలా వస్తారు, నా పేర్లు వస్తే అలాంటి వాళ్ళు, బట్ నా ఫోటోతో సహా వస్తుంది మీరు చూడండి అని చెప్పిన తర్వాత నేను కొన్ని డిజేబుల్ చేయడం కూడా జరిగింది. బట్ అయినా కూడా ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి. ఓకే, సో అన్నోన్ వ్యక్తికి చెప్పాను నేను. అన్నోన్ వ్యక్తి అంటే కొత్తగా ఫ్రెండ్ పరిచయం అయ్యారు. సో నేను మీ ఫోన్ నెంబర్ లేదు, లేదా మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు అంటే గూగుల్ వెతకాలని దొరుకుతాను. జస్ట్ క్యాజువల్గా అనడం జరిగింది. దెన్ తను సెర్చ్ చేయడం జరిగింది, తనకు నేను దొరకడం కూడా జరిగింది. ఓకే, సో ఇలా టెక్నాలజీ అనేది ఇలా వచ్చేసింది. దాన్ని మనము మరి మంచి అనుకుందామా చెడు అనుకుందామా తెలియదు. సో ఇలా ఉన్నాయి సార్. సో మనం జాగ్రత్తగా ఉండాలంటే ఏం ప్రాబ్లం లేదు, ఏం టెన్షన్ లేదు. ఓకే, సో థ్యాంక్ యూ. డోంట్ వర్రీ, ఎవరు టెన్షన్ తీసుకోవద్దు. నెక్స్ట్ ఈ ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళే ఎందుకు మనకు బయటకి ఇవ్వలేదు అనేది ఇప్పుడు మీకు కొంచెం తెలిసింది. ఏంటంటే చెప్పలేము, అలా ఇస్తే కరెక్ట్ కాదు అన్న ఆలోచనలు కూడా ఉండి ఉంటారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకు మిస్ అయింది అని చెప్పేసి మనకు వస్తే బాగుండు అని చెప్పి మనం అనుకుంటున్నాం. అలాంటి ఆలోచన మనకు చూసారా, ఒకసారి ఇప్పుడు ఆల్రెడీ సెర్చ్ చేశారు, నా ఫోటోతో సహా వచ్చింది. ఇంకా 2 వచ్చినాయి ఫోటోలు. ఎలా ఎలా సెర్చ్ చేసావు? ఎందులోకి వెళ్ళి సెర్చ్ చేసావు? ఇది డైరెక్ట్ లో రాజేష్ కాకం కొడితే వస్తున్నాయి సార్, మొత్తం వచ్చేస్తున్నాయి కదా. సో ఇదే చెప్పాను సార్, అందుకే ఇది ఇట్స్ ట్రూ అనమాట, ఇట్ రియాలిటీగా జరిగింది. అందుకని చెప్పి చెప్తున్నాను సార్. ఇగో మనం అనగానే మన వెంకటేష్ సార్ వచ్చేసి నా పూర్తి పేరు టైప్ చేశారు. సో ఫోటోతో సహా వచ్చింది. నేను ఎక్కడ ఉన్నాను కూడా తెలుస్తుంది తనకి. ఇందులో వెతికితే తను ఒక 10 నిమిషాలు టైం తీసుకుని వెతికితే మొత్తం దొరుకుతాయి తనకి. చూసారా, మొత్తం దొరికినాయి ఇక్కడ. ఓకే, అదే చెప్తున్నాను సార్. సో అన్నోన్ వ్యక్తి కూడా అన్నోన్ వ్యక్తి కూడా మన పూర్తి పేరు తెలిస్తే సరిపోతుంది, వెతగలుగుతాడు. అతనికి మనం దొరికిపోతాం. మరలా పంపించారు మన విషయాలు. ఇంకా చాలా వచ్చేసాయి చూసారా. మొత్తం మీరు ఒక లీటర్, అందులో ఒక లీటర్ బిజినెస్ వస్తుంది. బిజినెస్ మ్యాన్ కూడా నచ్చింది. బట్ నేను రాసుకుని పెట్టుకోవాలి, అది ఎలా తయారైంది కూడా నాకు కూడా అర్థం కాలే. కొన్ని డిజేబుల్ చేశాను నేను, అయినా కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో కనబడుతుంది. ఓకే, నో ప్రాబ్లం. మనం ఏమంటారు కదా, నో ప్రాబ్లం సార్, అయ్యి షో చేసిన నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు అందులో అప్లోడ్ చేసినాయి కాబట్టి నో ప్రాబ్లం. అట్లా అనమాట. సో ఇది సార్, అందుకని చెప్పేసి ఇలా టెక్నాలజీ అనేది చాలా ముందుకెళ్ళింది. మనము ఎంత జాగ్రత్త పడితే అంత మంచిగా అనమాట. ఓకేనా. సో అయితే దాని గురించి సార్, అయితే ట్రస్ట్ వాలెట్ గురించి నిన్న మీటింగ్ జరిగింది సార్. నేను దాంట్లో అటెండ్ అయ్యాను. ఆల్మోస్ట్ ఒక 40 minutes ఉన్నాను. అంటే మేము అప్డేట్స్ తీసుకొస్తున్నారు అంటే వాళ్ళు చెప్పారు, సెక్యూరిటీస్ కూడా మేము పెంచుతున్నాము, కొన్ని ఐడియాస్ ఉన్నాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాము అని అన్నారు. అయితే సేమ్ మన ఎట్లా అంటే మనకి ఏమంటారు, బైనాన్స్ లో పాస్ కీ అని ఇస్తున్నారు కదా, సేమ్ అలాంటి మోడల్ తోటి ఏదన్నా వీళ్ళు ఒక కీని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది అప్కమింగ్. బెటర్. అవును, కరెక్ట్. మీరు అన్నట్టుగా అలాంటివి వస్తేనే బెటర్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ కంట్రీ. వెల్కమ్ సార్. మళ్ళీ సార్ రాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. రామ్ తేజ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. సార్ అది పాస్ కీ అనేది నేను ఆల్రెడీ ట్రై చేశాను సార్. ఏదైతే స్విఫ్ట్ బేటా వెర్షన్ లో మనకు ట్రస్ట్ వ్యాలెట్ లో వచ్చినటువంటి కొత్త అప్డేట్ దాదాపు 15 రోజులు అవుతుంది, అది 15-20 రోజులు అవుతుంది సార్. సో అది మనకు గూగుల్లో పాస్వర్డ్స్ పెట్టుకుంటాం కదా సార్, గూగుల్ మేనేజర్ లో ఆ విధంగానే మనకు పాస్వర్డ్ అనేది వస్తుంది. బట్ ఒక్కసారి మనం డిలీట్ చేసామంటే రికవరీ చేసుకునే ఛాన్స్ అయితే లేదు సార్. అది తెలిసింది నాకు కూడా. అది సార్ వ్యాలెట్ ఆల్రెడీ నేను క్రియేట్ చేస్తున్నాను, ఒకసారి డిలీట్ చేసి కూడా చూశాను అది. కానీ మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్ లో వ్యాలెట్ ఉంది, బట్ అక్కడ మన ఏదైతే గూగుల్ అకౌంట్ లో పాస్వర్డ్ ఉందో పాస్వర్డ్ రికవరీ కావట్లేదు. ఇప్పటికీ 7 చైన్స్ మీద ఆల్రెడీ ఇచ్చారు. సో ఇంకేదైనా బెటర్ గా అప్డేట్ వస్తుందేమో వచ్చిన తర్వాత. అవునవును, ఇంకా డెవలపింగ్ లోనే ఉంది. డెవలపింగ్ లో ఉండి అయితే ఇంత ఏంటంటే మనం ఇన్ని టోకెన్స్, ఇన్ని కాయిన్స్ వాడుతున్నాం కదా సార్.
ఇవన్నీ సార్ అవసరం లేకుండా లిమిటెడ్ గా, ఓన్లీ లిమిటెడ్ బ్లాక్ చైన్స్ తో లిమిటెడ్ గా ఉంటది అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు మనకి మెయిన్ గా యూజ్ చేసేది ప్యాన్ కేక్ స్వాప్ యూజ్ చేస్తాం, బిఎన్బి స్మార్ట్ చైన్ యూజ్ చేస్తాం, పివిసి మెటా యూజ్ చేస్తాం, యూఎస్డిటి, ఈ 4-5 మాత్రమే యూజ్ చేస్తాం మన పీవీసీకి రిలేటెడ్. అలాగా అవును ఏ చైన్ కి ఆ చైన్ కి ఇంటర్లింక్డ్ గా ఏవేవి వర్క్ చేసుకుంటాం అవే ఉంచుతున్నారు. అంటే ఆ స్విఫ్ట్ వ్యాలెట్ లో లిమిటెడ్ యూసేజ్ మాత్రమే పెట్టుకునే విధంగా డిజైన్ చేశారు అది. అవును సార్ అవును సార్ మంచి అప్డేట్ సార్. అయితే ముందు ముందు వెళ్ళే కొద్దీ దాన్ని ఇంకా సెక్యూరిటీస్ పెంచి డిజైన్ ఇంకా బాగుంటుంది సార్. మనం కూడా చేంజ్ అయితే దాంట్లో కూడా చాలా బాగుంటుంది, ఇంత ఇట్లన్నీ లేకుండా. ఎందుకంటే ఈ మాక్సిమం ఇవన్నీ ఏంటంటే వేరే కాయిన్స్ కి, వేరే ఎయిర్ డ్రాప్స్ కి మనం మన వ్యాలెట్స్ లింక్ చేస్తున్నాం కదా, అప్పుడు మనం దాన్ని డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు అనమాట. అంటే వేరే ఏమంటారు, దానికి దీనికి తేడాగా స్విఫ్ట్ కీని మనం ఓన్ గా పెట్టుకొని వేరే దాంతో ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు మనం, అలాగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. కరెక్ట్. సార్ అయితే చూద్దాం. ఎస్ సార్, ఎస్ సార్. అయితే ఇవాళ ఒక చాలా వర్క్ చేసాం సార్. ఇవాళ మార్నింగ్ నుండి ఏంటంటే మన డీపీలు వస్తున్నాయి అని చెప్పి ఒక చిన్న ఇంటిమేషన్ ఇచ్చారు. అది ఏ టైం ఏదైనా మనం రెడీగా ఉండాలి కాబట్టి మార్నింగ్ నుండి కూర్చొని ఆల్మోస్ట్ ఒక 50 వ్యాలెట్స్ ఓపెన్ చేసాం పొద్దున్న నుండి. అన్నిటికీ వెళ్ళి పిన్లు పెట్టి లాక్స్ పెట్టి అన్ని కూడా నోట్ చేసుకుని రెడీగా ఉండాలి కదా సార్. ఎందుకంటే అది అంతే లాస్ట్ టైం డౌన్ టీమ్ కి ఏదైతే సర్వీస్ ఇస్తామని చెప్పి, అంటే మనం ఒక ప్రొఫెషనల్ ఉన్నప్పుడు దానికి 100% ఎలా ఇస్తామో అలాగే సేమ్ నా ఐడియా కూడా అట్లనే ఉంటుంది సార్. ఏంటంటే లాస్ట్ టైం మిస్ అయ్యారు, వాళ్ళకి ఈసారన్నా అది మనం చేసి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు 4,000 5,000 పెట్టమన్నప్పుడు ఆ రోజు పెట్టలేని పరిస్థితులు. ఇవాళ అందుకే ఏం చేసామంటే మనం లింకప్ చేసేసుకొని సీడ్ ఫండింగ్ చేయడానికి మనం ఒక 2 days లో, ఈ 2 days లో కంప్లీట్ చేసేసి సీడ్ ఫండింగ్ మొత్తం ఎవరి కాళ్ళకి రెడీ చేసి పెట్టాం. మనకు తెలిసింది ఏంటంటే, అంటే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అంటే మనం ఏంటంటే ఒక 5 నేనంటే ఒక 5-10 hours ఇచ్చినా కూడా వీఆర్ రెడీ అనమాట. ఇది దీని అర్థం ఏంటంటే చెప్పలేము ఒక్కొక్కసారి. అంటే కొన్ని విషయాలు ఇది యాక్చువల్లీ ఇక్కడ మనం మాట్లాడదు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చినాక మాట్లాడుతున్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు. బట్ సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ రాలేదు కనుక ఎవరు దీన్ని సీరియస్ గా తీసుకోవద్దు. బట్ మనకు తెలిసింది ఏంటంటే రివీల్ చేస్తున్నా, తెలిసిందని రివీల్ చేస్తున్నా కానీ ఇక్కడ మీరు దీన్ని సీరియస్ గా తీసుకోవద్దు ఎవరు కానీ. బట్ ఏం తెలుస్తుంది అంటే మనకి మీరు చేసుకుని రెడీ ఉండండి. మేబీ మనకి లాస్ట్ టైం ఎలాగైతే ఒక 10 hours వీళ్ళు ఇచ్చారో ఆ విధంగా ఇవ్వచ్చేమో అన్నట్టుగా కొద్దిగా తెలిసింది. బట్ అది కూడా ఇంకా కొంచెం తెలిసింది ఏంటంటే 1000 తో స్టార్ట్ అవ్వచ్చు అనేది కూడా తెలిసింది. బట్ ఇది ఏంటంటే దీంట్లో ఇది ఏమాత్రము సీరియస్ కాదు, ఎందుకంటే సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది కాదు. ఎందుకంటే మేము ఎప్పుడైనా మేము కరెక్ట్ అయితేనే ఇక్కడ మీరు ఇలా ఉండండి అని చెప్తాము. బట్ ఇక్కడ మేము అందుకని చెప్పి మీకు ఇక్కడ ఇది 100% కన్ఫర్మేషన్ మీకు చెప్పట్లేదు. మేము జస్ట్ జనరల్ గా మాకు తెలిసిందా అని మాట్లాడుతున్నాం అంతే. దేన్ని అందుకని చెప్పి మీరు సీరియస్ తీసుకోవద్దు. సో మనకేం తెలిసిందంటే ఇలా తెలిసింది. సో ఒకవేళ అది నిజమైంది అనుకోండి, అయ్యో మీరు గట్టిగా చెప్పలేరని కొంతమంది అంటారు. ఒకవేళ ఇది రాంగ్ అయిందనుకోండి, అరే మీరేమో మీటింగ్లు చేస్తారు మళ్ళీ ఏదో మాట్లాడతారు ఏంటని అట్లా కొంతమంది అంటారు. సో అందుకని చెప్పేసి నేను మీకు ముందుగానే మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే ఇది సీరియస్ కాదు. సో ఒకసారి ఏమైంది అంటే ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. ఏది ఒకసారి మనకు 1000 పీవీసీ మెటా 1000 మనము పెట్టుకుందామని లాస్ట్ లో మీరు వినే ఉంటారు, అందరూ వినే ఉంటారు. దాన్ని నేను సీరియస్ గా తీసుకోవాలి. ఏనండి వాయిస్ మెసేజ్ వచ్చింది ఏంటంటే మనకి ఒక 10 hours ఓపెన్ అవ్వచ్చు, లేకపోతే 24 గంటలు ఓపెన్ అవ్వచ్చు అని ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. ఇట్స్ రియల్ గా నేను సీరియస్ తీసుకోలేదు దాన్ని. బట్ ఫైనల్లీ ఏమైంది అంటే ఆ వాయిస్ మెసేజ్ ఒరిజినల్ ఏమో నాకు ఒక రోజు తర్వాత వచ్చింది, డూప్లికేట్ ఏమో నా దగ్గరకు వచ్చింది. బట్ ఒరిజినల్ అయితే బాగుంటుండే. ఒరిజినల్ మెసేజ్ ఏమొచ్చిందంటే చేసిన దానికి చేయకూడదని వచ్చింది. అంటే మనం ఆల్రెడీ మనం వాలెట్ ఓపెన్ అవ్వట్లేదు అప్పటికే. ఎగ్జాంపుల్ గా మన దగ్గర 1000 డీపీ ఉంటే 1000 రామశేషర్ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మన దగ్గర మన దగ్గర 1000 ఉంటే 1000 మనం పెట్టేసాం, అయిపోయింది. ఇక మనకు ఎందుకంటే అందులో ఒక డీప్ ఉంటేనే మనకు ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆ స్టార్ట్. సో అలా ఒక్కటి కూడా లేదు కనుక మనం ఓపెన్ అవ్వట్లేదు. బట్ ఒరిజినల్ మెసేజ్ నాకు ఎప్పుడు తెలిసిందంటే ఈ 10 hours వాళ్ళు
ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ నాకు తెలిసిన ఆ ఒరిజినల్ వాయిస్ నా దగ్గరికి వచ్చింది. అందులో ఏముందంటే, మీరు ఒరిజినల్ దానికి ఓపెన్ చేసి చేయొద్దు, మీరు కొత్తగా వాటికి 1000 తో సీడ్ ఫండింగ్ చేసుకోండి అని ఉంది అందులో. ఎస్ సార్. అంటే ఇంత ముందు ఇది ఆల్రెడీ ఎక్స్పెక్టింగ్ ఒక్క నిమిషం, నేను కంప్లీట్ కాలేదు సార్, ఒక్క నేను కంప్లీట్ చేస్తాను. సో నేను అయితే నేను అలా రాకున్నా కూడా నేను ఏం చేశానంటే, అది వచ్చిన రోజు ఆడిటికి ఆల్రెడీ 1000తో కొత్త సీడ్ ఫండింగ్ చేశాను. అంటే 5000 6,000తో, అంటే మామూలుగా ఆ 1000 అటాచ్ చేస్తాను. అది చేసిన టైమింగ్ సేమ్ మన కువైట్ టైమింగ్ 9:40 9:30 అవుతుంది. నాకు ఒక లీడర్ నుంచి కాల్ వచ్చింది. ఏమని, ఎందుకు మనము కొత్త చేసుడు, మరి ఎట్లా సార్ అంటే, లేదు ఇది మనము చేసిన దానికి మనము మన ఐడి నెంబర్ ఉంటే దానికి ట్రాన్స్ఫర్లో పోయి ట్రాన్స్ఫర్ చేయండి, అది ఓపెన్ అవుతుంది, అందులో మీరు పంపించేసి మళ్ళీ క్లిక్ చేయండి, అయిపోయి అన్నారు. సో అక్కడ తప్పు జరిగింది సార్. అంటే అప్పటికి 6 చేశాను. ఒకవేళ అది నా దగ్గర ముందుగా వస్తే ఈ 6 కూడా నేను చేసేవాడిని కాదు. అంటే మళ్ళీ వస్తే రావని తర్వాత విషయం. నేను జనరల్గా ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. అవి 1000 అవి మనం పంపించాను. నేను మళ్ళీ ఆ 6 విడికి చేశాను. మళ్ళీ 8 అకౌంట్లకు 1000 పంపించాను. అంటే 8000 డిజిబిల్ పోయినాయి ఆ లెక్క ప్రకారం చూస్తే. అంటే ఆ 8000 వస్తాయా రావా అనే తర్వాత విషయం. బట్ ఇక్కడ నేను జరిగింది మాట్లాడుతున్నాను. సో ఒక్కొక్కసారి ఏమవుతాయంటే కొన్ని మాటలు మనము మరి సీరియస్గా కూడా అప్పుడప్పుడు తీసుకోవాల్సి వస్తాయి అనమాట, యూటిలైజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా జరిగింది. అందుకని చెప్పేసి ఇప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్ మేము తెలిసింది చెప్పాం, బట్ ఎంతవరకు వాస్తవము అనేది మాకు తెలియదు సార్. బట్ అక్కడ ఆడిటికి అయితే సీడ్ ఫండింగ్ జరిగింది 1000. దానికి ఇప్పుడు మంచిగా డైలీ మనకి అది ఏమంటారు టోకెన్స్ వస్తున్నాయి, చాలా బాగుంది. బట్ ఈ మిగతా 8 ఐడీలు ఒక్కొక్క 1000 రూపాయలు 1000 డీపీలు పంపించాము, బట్ ఇప్పటికీ రాలేదు. బట్ మాకు తెలిసింది ఏంటంటే, లీడర్స్ మీటింగ్ లో జరిగినప్పుడు ఆ 1000 కూడా మనకు రావచ్చు అని తెలిసింది. మళ్ళీ ఇది అందరూ దీన్ని కూడా సీరియస్ తీసుకోవద్దు సార్, సీరియస్ తీసుకోవద్దు. దీన్ని కూడా మీరు సీరియస్ గా తీసుకోవద్దు. అంటే ఖచ్చితంగా వస్తుంది, మరి ఇక్కడ మన కోవిడ్ మీటింగ్ లో రాజేశ్వర మాట్లాడారు కదా, వస్తుంది అని అనుకోవద్దు. విషయం ఏంటంటే ఇక్కడ జస్ట్ జనరల్ గా ఈ మాట వచ్చింది కనుక అసలు ఏది సీరియస్ తీసుకోవాలో ఏది సీరియస్ తీసుకోవద్దు మాకే తెలియదు. నేనే చెప్పాను కదా మీకు, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను ఆ రోజున. అయినా కూడా 6 అయితే చేయగలిగాను. 6 వ్యాలెట్లకు నేను 1000 చేశాను కొత్త సీడ్ ఫండింగ్. బట్ అలా అయితే ఇది అయిపోయింది, ఇది ఆ రోజు అయిపోయింది కదా. తెల్లారి ఏమైందంటే నాకు ఒరిజినల్ మెసేజ్ వచ్చింది. నేను ఎందుకంటే నార్త్ సైడ్ లో మీటింగ్ వెళ్తాను కదా, అక్కడ కూడా వాళ్ళు చెప్తున్నారు కరెక్ట్ గానే, అసలు పబ్లిక్ తప్పు చేస్తున్నారు సార్, తప్పు చేస్తున్నారు. అప్పటికి అయిపోయింది అనమాట, క్లోజ్ అయిపోయింది. పబ్లిక్ చాలా తప్పు చేశారు. ఈ వాయిస్ మెసేజ్ ని దాన్ని డూప్లికేట్ వాయిస్ మెసేజ్ చేశారు. అంటే ఎవరికి ఒక్కరికి అయిపోయింది అన్నట్టు. అయిన తర్వాత అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అంటే వాళ్ళు కావాలని చేయలేరు, మనకి కావాలని మనని ఏదో చేయాలని కాదు. బట్ చేసిన దానికే మనం డీపీ పంపిస్తే ఓపెన్ అవుతుంది కదా, ఇదే ఎత్తు అయిపోతుంది కదా, మళ్ళీ 5,000 ఖర్చు పెట్టుకోవడం ఎందుకు అని వీళ్ళు చేశారు. బట్ అందులో క్లుప్తంగా వాళ్ళు వాయిస్ మెసేజ్ ఇచ్చారు. సీడ్ ఫండింగ్ మనకు పెరుగుతుంది, దానివల్ల మన కమ్యూనిటీ పెరుగుతుంది, దెన్ 1000 మనం యాడ్ చేసుకోవడానికి మనకు వీలుగా ఇచ్చింది అనమాట. అంటే ఇలా ఉంటుంది సార్. ఓకే, సో ఎందుకని చెప్పేసి కొన్ని సార్లు అంటే ఉట్టి మాటలు కూడా మరి ఇది అవుతాయి అనమాట. ఓకే, సో ఇలా ఉంది మేబీ. అదే సార్ ఏంటంటే, నేను పర్టికులర్ గా ఒక 50 ఎందుకు చేసి పెట్టానంటే సార్, మన టీం వచ్చేసరికి చాలా పెద్దది సార్. ఏంటంటే వాళ్ళకి వీటి గురించి అవగాహన లేదు. కనీసం అది రేపు యూజ్ ఉన్నా లేకపోయినా కానివ్వండి, వాళ్ళకైతే అకౌంట్స్ ఓపెన్ చేయాలి షూర్ గా. కావాలనే ఇవాళ డే మొత్తం స్పెండ్ చేసుకొని, బిజీ షెడ్యూల్ ఉన్న డే మొత్తం స్పెండ్ చేసి ఒక 50 అయితే రెడీ చేసి పెట్టాను సార్. అది ఉండకపోయింది సార్. ఏంటంటే ఏమో ఇంకేదో మనకి అంటే $10 ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి పెట్టారా? అన్ని క్రియేట్ చేసి పెట్టాను సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్రస్ట్ వ్యాలెట్ నుండి డైరెక్ట్ ఒక వ్యాలెట్ నుండి 10 పీవీసీ తోటి సీడ్ ఫండింగ్ చేస్తే అది అవ్వలేదు. అది పెండింగ్ లో, అంటే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది కానీ ఇక్కడికి వచ్చేసరికి క్రెడిట్ అవ్వాలి. సీడ్ ఫండింగ్ లో 10 BUSD తోటి సీడ్ ఫండింగ్ అవ్వలేదు. అప్పుడు అందుకని ఆగాను ఇవాళ. రేపటికల్లా ఏదైనా క్లియర్ అయ్యి మీరు అన్ని క్రియేట్ చేసి పెట్టారు, ఓన్లీ క్రియేట్ చేసి పెట్టారు అన్నమాట. క్రియేట్ చేసి పెట్టా. ఒక సీడ్ ఫండింగ్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఉంది సార్, ఒక 10 BUSD ఉంటే ఒక దానికి యాక్టివేట్ చేశాను సీడ్ ఫండింగ్. చేస్తే అది ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టు నా దాంట్లో చూపిస్తుంది, కానీ దానికి వచ్చేసరికి అది క్రెడిట్ అవ్వలేదు ఇంకా. మేబీ ఏదన్నా అప్డేట్ వల్ల ఏదన్నా ఇష్యూ వచ్చిందా అని చెప్పి హోల్డ్ లో పెట్టాను.
రేపు అది సార్ రామతేజ కాలేదనుకోండి. సార్ సార్ చెప్పండి. రామతేజ సార్ సార్ నమస్తే సార్. అంటే ఆ, మీ దానికి అయిపోయింది సార్, అది ఆల్రెడీ శంకర్ సార్ చెప్పారు ఒకసారి, మళ్ళీ ఒకసారి మీ దాంట్లో మాట్లాడు అయిపోయింది మాట్లాడు సార్. శంకర్ సార్ మాట్లాడండి సార్. చెప్పండి సార్. పూట వెంకటేష్ గారు చెప్తా ఉన్నారు. ఓకే, కరెక్టే. ఎవరు చేసుకున్నారో వాళ్ళ వాళ్ళనే అవుతుంది. సెల్ఫ్ కు మాత్రమే ఉన్నది, అదర్ వ్యాలెట్ చేయడానికి అవకాశం లేదు. ఎస్ సార్. అది అయితే వేరే వాళ్ళకి చేసాం అంటే ట్రై చేసాము, అందుకే ఎందుకు ఒక దానికి అవ్వలేదు కదా అని చెప్పి హోల్డ్ లో పెట్టాము. మిగిలిన మేము రెడీ 4 చేసుకొని. డేస్ నుంచి చెప్తూనే ఉన్నాం. 4 డేస్ ఇప్పుడు థర్డ్ నుంచి చెప్తూనే ఉన్నాం. ఓకే ఓకే వేరే సార్. వాళ్ళకి చేయకండి, వేరే వాళ్ళకి అంటే ఇప్పుడు అవ్వట్లేదు. మనం ఏం చేయాలంటే అప్డేట్ నుంచి పూర్తిగా బయటకి వచ్చేంత వరకు వెయిట్ అదర్స్ చేయాలి, చేయడానికి వెయిట్ మనం చేయాలి. ప్రయత్నం చేయొద్దు, సెల్ఫ్ గా చేసుకోవాలంటారు మీరు, అంతే కదా సార్? సెల్ఫ్ గా అంతే సార్, అంతే. సెల్ఫ్ గా మాత్రమే చేసుకోవాలి అంతే. ఎస్ సార్ ఎస్ సార్. అయితే నాకు తెలియదు పాయింట్ అది, ఎందుకంటే మనం ట్రై చేయలేదు సార్, చాలా రోజులైంది ఓపెన్ చేసి ట్రై చేయలేదు. నేను పర్టికులర్ గా పాయింట్ కూడా మాట్లాడలేదు 3 days నుండి. అది ఇవాళ చేస్తే ఒక ఐడియా వచ్చింది, వద్దులే అని చెప్పి రేపే బయట నుండి యాక్సెస్ చేసుకొని బయట నుండి చేసుకుందాం సార్. ఏముంది ఏంటంటే ఏదన్నా అప్డేట్ అది మన మంచి కోసమే వచ్చింది. అప్డేట్ మన మంచి కోసమే వచ్చింది. సెల్ఫ్ లో లాస్ట్ ఉన్నది టైం కూడా మిస్ అయిన ఛాన్సెస్. రాజేష్ సార్ కూడా చెప్పారు, సెల్ఫ్ లో ఉన్నది ఓన్లీ ట్రయల్ మాత్రమే, తర్వాత మనకు ఖచ్చితంగా అప్డేట్ అవుతుంది. పర్సనల్ గా అదర్ కూడా చేసుకోవచ్చు అనే అవకాశం ఉన్నదని మన రాజేష్ సార్ కూడా చెప్పారు. ఎస్ అది మనము అంటే ఖచ్చితంగా వస్తుంది సార్. ఇప్పుడు ఎందుకంటే ఇది మనకి మెన్షన్ చేశారు, అందుకని చెప్పేసి. కాకపోతే ఏమంటే ఇప్పుడు లాట్ ఆఫ్ చేంజెస్ ఇప్పటికీ అంటే కొంతమందికి ఇప్పటికి కూడా అర్థం కాలేదు ఏది మన .io, బట్ .com లో కూడా మనకి ఇప్పుడు లాట్ ఆఫ్ చేంజెస్ రాబోతున్నవి. అందులో కూడా ఇదంతా బయటకు వచ్చేసరికి యాక్చువల్ ఏంటంటే మనం ఇప్పుడు మొత్తం నడుస్తున్నంత ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ సార్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఇందులోకి వెళ్ళి కొన్ని. అయితే సిస్టమ్ ఏం చేశారంటే సార్, మొత్తము ఇవి మన ఏమంటారు, మన పాన్ కేక్ స్వాప్ కానివ్వండి, ఈ స్వాప్లు అయితే ఎలా చేస్తారు చూసారా సార్? అంటే వీటిని ఆటోమేటెడ్ మనీ మేకర్ అంటారు అనమాట. అంటే అది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా మనం పెట్టిన మనీని ఎంత పర్సంటేజ్ ప్రకారం డివైడ్ చేసేసి ఎలా ఇది ఇవ్వాలి అని చెప్పేసి అది ఆల్రెడీ రెడీగా ఉంటుంది అనమాట సిస్టమ్. ఆ సిస్టమ్ని సేమ్ అదే విధంగా వీళ్ళు డిజైన్ చేశారు సార్. ఇది కొన్ని చేంజెస్ చూస్తే 15%, 85% స్ప్లిట్ అయిపోవడము, రెండు యాక్సెస్ చేసుకునే విడివిడిగా యాక్సెస్ చేసుకునే విధానము, ప్లస్ మల్టిపుల్ ఆప్షన్స్ తీసుకురావడం అంతా ఏంటంటే ఆటోమేటిక్ గా డిజైన్ చేసి పెట్టేశారు. ఎక్కడ మనకు దాంట్లో పెట్టేశారు, దీంట్లో పెట్టేశారు. టోకెన్ ఫార్మింగ్ లో ఫస్ట్ వచ్చింది, దాని తర్వాత నెక్స్ట్ అప్డేట్ లో సీడ్ ఫండింగ్ కి చేశారు. రైట్ ఒక్క ఇక్కడ మనకి జన్నయ్య సార్ వచ్చేసి హ్యాండ్ రైజ్ చేశారు. నేను మాట్లాడాలనుకుంటానేమో, ఒకసారి మాట్లాడి మళ్ళీ మనం మాట్లాడదాం. జన్నయ్య సార్ వెల్కమ్ సార్. మీరు నమస్తే అండి. నమస్తే సార్. నేను చాలా నుంచి రాలేదు, పోతున్నా నేను వేరే బిజీ ఉండి రాలేకున్నాను. ఇప్పుడు నాకు ఆల్రెడీ 4,000 ఉంది మనకి చేసిన, డైలీ 100 చేస్తున్నా రెడీమ్, అది కనబడతలేదు. ఇప్పుడు మళ్ళీ చేయాలంటే ఎట్లా చేయాలి అర్థం కాల. అదే సార్ డైలీ కొంచెం అప్డేట్ లో ఉంది సార్. ఇది ఆగండి సార్ ఈసారి నేను చెప్తాను. మీకు ఎక్కడ కనబడట్లేదు, ఒక్క నిమిషం. ఏది మన ఏం కనబడతలేదు అంటే సీడ్ ఫండింగ్ లో చేసింది కనబడతలేదా, టోకెన్ ఫార్మింగ్ లో చేసింది కనబడతలేదా? ఒక్క నిమిషం సార్ నేను ఒక్క సెకండ్ మాట్లాడచ్చా? ఒకటే సెకండ్ మాట్లాడు సార్. శంకర్ సార్ మాట్లాడండి సార్. మనము మార్చి 2 నుంచి వెళ్ళి మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు రామ్ తేజ సారు మనకు వచ్చిండు, మార్చి 1 నాడు వచ్చిండు, 2 నాడు వచ్చిండు, 3 నాడు కూడా వచ్చిండు సారు ఎప్పటికప్పుడు వివరాలు వచ్చినా కానీ నేను ఎక్కువ ఇంటున్నా పోతున్నా. ఓకే సార్, మిమ్మల్ని ఇబ్బంది పెడతలేను. నేను ఇక్కడ జరిగే విషయాలని చెప్తున్నా అంతే. అయితే అక్కడ ఏంటంటే జరిగిన విషయాలను ఎప్పటికప్పుడు యూట్యూబ్ లో విజయభాస్కర్ సారు అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. ఇది 100%. అయితే ఇప్పుడు శంకర్ సార్ అనేది షార్ట్ కట్ లో నేను చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా పైసలు వస్తున్నాయా పోతున్నాయా, వస్తున్నాయా పోతున్నాయా అనే ఆకాంక్ష ఉన్న వాళ్ళు యూట్యూబ్ లో వీడియోలు కూడా నేర్చుకోవచ్చు. అవును,
ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మనము ప్రతిరోజు దీన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. తర్వాత అందులో అప్లోడ్ చేస్తున్నాము. ఇంకేం కావాలి? ఇప్పుడు ఇక్కడ కొద్దిగా సరే పోన్లే సార్ వచ్చారు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సార్ ఒక సార్ కాదు అడిగిన శంకర్ సార్ అడిగిన దానికి మీరే నేను మీరే అడ్వైజ్ ఏమట్లేను, కాదు శంకర్ సార్ మీరే నేను మీరే అడ్వైజ్ ఏమట్లేను. చేయండి సార్. మీరే అడ్వైజ్ రామ్ ఇవ్వండి సార్. తేజ్ రామ్ తేజ్ సార్ కూడా మొన్న మార్నింగ్ ప్రత్యేకించి దీని గురించి విషయం చెప్పాలని వచ్చి చెప్పి సార్ కూడా అందరికి మంచి జ్ఞానాన్ని ఇచ్చారు. అదొకటి. ఎక్కడంటే మళ్ళా మనం ఫస్ట్ రోజు కూడా మనం నలుగురం మైక్ అన్మ్యూట్ చేసుకొని పిన్ టు పిన్ మనం మాట్లాడేది కూడా అందుకే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి అంటే మరి మనం అలా మాట్లాడితేనే అర్థం అవుతుంది కదా సార్. మనం ఆ రోజు మనం మాట్లాడాం కదా ఫస్ట్ రోజు కూడా. ఓకే, అన్ని సో విషయాలు సార్ ఒకసారి అన్ని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి, అన్ని విషయాలు అందరికి అర్థమైతేనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో గానీ, టెలిగ్రామ్ గ్రూప్ లో గానీ ఆ రోజు వచ్చిన విషయాలు ఒక్కసారి చూడండి. ఒక 10 నిమిషాలే సార్, ఏమున్నది అలా, ఒక్క 10 ఫార్వర్డ్ నిమిషాలు చేసుకుని కూడా చూస్తే చూసుకోవచ్చు. ఏమో ఇలా ఏముంది కానీ అదే నేను సారీ మిమ్మల్ని ఏమంటలేను, మిమ్మల్ని మీ గురించి ఏమంటలేదు కాదు సార్, సార్, మీరు బాధపడకండి. మీ గురించి కాదు మీరు మాట్లాడేది, జనరల్ గా మీ మాట్లాడుతున్నాం. గురించి కాదు, జనరల్ గా అందరి గురించి మాట్లాడుతున్నాం, మీ గురించి కాదు, ఏం కాదు. కానీ ఓకే సార్, ఓకే. అందరూ ఏంటంటే వాట్సాప్ గ్రూప్ లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్ లో కానీ ఏదైనా మెసేజ్ వస్తే దాన్ని ఖచ్చితంగా చూడండి, అర్థం చేసుకోరు అని చెప్తా ఉన్నా, అంతే. రైట్. థ్యాంక్ ఇప్పుడు యూ, థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ మీరే ఉండండి సార్ అడ్వైజ్ ఇవ్వండి మీరే. అవునా, చెప్పండి. అడగండి, మీకు ఏం కావాలి? ఇప్పుడు అన్నయ్య డైలీ 100 చేస్తున్నారు. 4,000 ఉందిగా మనది, అది ఉంది. రోజు 100 రేజ్ చేస్తున్నా. ఓకే, అది ఇప్పుడు కనబడతలేదు. అయితే మీకు ఇప్పుడు వచ్చిన సిస్టమ్ లో 3 చాప్టర్లు ఉన్నాయి సార్. పైన 3 గీతలు నొక్కితే 3 చాప్టర్లు కనబడతాయి. పైన 3 గీతలు నొక్కిరా, అక్కడ 3 చాప్టర్లు ఉన్నాయి. ఒకటి వాలెట్ స్టేటస్, ఒకటి స్టేకింగ్ స్టేటస్, ఒకటి రివార్డ్ స్టేటస్. ఈ 3 చాప్టర్లు, ఈ 3 చాప్టర్లను మీరు అర్థం చేసుకున్నట్టయితే ఐఓ అనేది ఈజీ, పీవీసీ మెథడ్ .io అనేది ఈజీ. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వాలెట్ స్టేటస్ నొక్కండి, ఫస్ట్ చాప్టర్. మనం ఇప్పుడు పిల్లలమే సార్, మనం ఇప్పుడు పిల్లలమే క్రిప్టో కరెన్సీలో. సార్ రాయ్ సార్, టైం మనం ఎంత కేటాయించవచ్చు దీనికి? ఒక 10 minutes లో మనం దీన్ని క్లియర్ చేయాలి. 10 minutes. ఓకే ఓకే, రైట్. ఓన్లీ 10 సార్ ఇక్కడ minutes లో మనకు ఫస్ట్ చాప్టర్ లో కనెక్టెడ్ వాలెట్, స్టేకింగ్ వాలెట్ అని 2 లెసన్స్ ఉన్నాయి సార్. ఈ 2 లెసన్స్ లో కనెక్టెడ్ వాలెట్ అంటే మీకు ఐడియా ఉండొచ్చా? ఉన్నదా? ఉన్నది. బయట మనం ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయం కనబడేదే కనెక్టెడ్ వాలెట్. అవును, దాంట్లో ఉన్న బ్యాలెన్స్ అంతా ఇక్కడ మనకు కనబడుతుంది, పీవీసీ మెటల్ కనబడుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఒకటి ఉన్నది, బై పీవీసీ అని. బై పీవీసీ అని నొక్కగానే మీకు ఏం కనబడుతుంది అంటే బయట ఉన్న యూఎస్డిటీలతోటి మనం పీవీసీ మెటల్ ఇక్కడ కొనుక్కోవచ్చు ఒకటి. దాని తర్వాత స్టేక్ నవ్ అని ఉన్న చూసిరా, ఆ స్టేక్ నవ్ అని నొక్కగానే ఇక్కడ ఉన్న పీవీసీ మెటల్ తో మీరు సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ చాప్టర్. 2వ చాప్టర్ నొక్కండి. 2వ చాప్టర్ నొక్కాలంటే మీరు ఏం చేయాలి? పైన 3 గీతలు ఉన్నాయి కదా, అక్కడ 2వ చాప్టర్ నొక్కాలి. నొక్కారా? సో దీనిలో ఏంటంటే మనం ఎంత పెట్టుబడి పెట్టినాం దాని గురించి వివరాలు మాత్రమే. స్టేకింగ్ సమ్మరీలో మనం ఎంత పెట్టుబడి పెట్టినాం. ఇక్కడ మనకు ఏం లేదు సార్, అక్కడ పదాలు మాత్రమే చేంజ్ అయినాయి. ఆ యొక్క పేరున్న చూసారా, ఊరు పేరు కానీ ఏదైతే పేరున్నదో ఆ అడ్రస్ అదే విధంగా ఉన్నది, ఆ ప్లేస్ అదే విధంగా ఉన్నది, కానీ దాని యొక్క ఊరు పేరు చేంజ్ చేశారు సార్. ఇక్కడ టోకెన్ స్టేకింగ్ అని ఫస్ట్ ఆప్షన్ మీకు కనబడుతుందా? అది ఇంతకుముందు మనకు యూఎస్డిటి అని కనబడుతుండే.
అవును. దాన్ని ఇప్పుడు పేరు చేంజ్ చేశారు, టోకెన్ స్టేకింగ్ అని పెట్టారు అంతే. ఓ మీరు ఆ. యూఎస్డిటీలతో ఎంత సీడ్ ఫండింగ్ చేశారో అది మాత్రం ఇక్కడ కనబడుతుంది. మరి టోకెన్ అంటే ఏంది ఎవరిది? నేను ఏం చెప్తున్నా ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అర్థమైంది. ఇప్పుడు ఇంతకుముందు అది ఉంది, ఇలా ఇది వచ్చింది కదా, ఎందుకు వచ్చింది? అరే టోకెన్లు పేరు అంటే చేంజ్ ఏంది? చేసినాం సార్, పేరు చేంజ్ అయింది సార్ అక్కడ. ఆహా, ఓకే. యూఎస్డిటి అని ఇంతకుముందు కనబడేది, ఇప్పుడు దాని పేరు టోకెన్ స్టేకింగ్ అని పేరు పెట్టారు. మీరు ఓకే ఓకే. యూఎస్డిటీతో ఏదైతే సీడ్ ఫండింగ్ చేశారో 29 పీవీసీ మెటల్తో సీడ్ ఫండింగ్ చేశారు. ఒకటేసారి చేశారు. ఇంతవరకు ఒకటేసారి మీరు సీడ్ ఫండింగ్ చేశారు. అది కూడా ఓకే. 29 జూలై 2022 నాడు. ఓకే. సో దానిలోకి వెళ్ళి ఇప్పటి వరకు 43 పీవీసీ మెటల్ బయటకు వచ్చేసినాయి. మీరు నేను ఇప్పుడు నేను నాకేంటంటే నాకు డీపీలతో చేసిన అది వచ్చింది. అది సార్ నేను చెప్తుంది ఏంది, నేను పాఠం చెప్తున్నా. ఆ పాఠంలో 3 చాప్టర్లు ఉన్నాయని చెప్తున్నా. 3 చాప్టర్లలో ఫస్ట్ పేజీ చెప్తున్నా. మీరు మూడో పేజీ గురించి అడిగితే నేనేం చెప్పాలి? ఓకే ఓకే, రైట్. మీరు వినే ఓపిక మీకు ఉండాలి. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ చాప్టరే, ఫస్ట్ లెసనే. ఫస్ట్ లెసన్ అంటే మీరు ఏమనుకోవద్దు, వయసులో పెద్దవాళ్ళు మీరు ఏమనుకోవద్దు. ఇక్కడ మనం మాట్లాడుకునే విధానం చెప్తున్నా. ఏమంటే మీ ద్వారా కొన్ని వందల కుటుంబాలు బాగుపడతాయి సార్. ఎందుకంటే మీ ద్వారా కొన్ని వందల కుటుంబాలు ఏందో అనేది తెలుసుకుంటారు. మీరు క్వశ్చన్ అడుగుడు అనేది కరెక్ట్ క్వశ్చన్, ఇది కరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు టోకెన్ స్టేకింగ్ అని ఉన్నది. మీరు యూఎస్డిటీలతో చేసుకున్న టోకెన్ ఏదైతే ఉన్నదో దాన్ని సీడ్ ఫండింగ్ చేసుకున్నారు కదా, అది మాత్రమే కనబడుతుంది. అర్థమైందా? పక్క పంట ఒకటి వాలెట్ స్టేకింగ్ అని ఉన్నది చూసిరా, అది మీరు డీపీలతో చేసుకున్నది కనబడుతుంది. ఓపెన్ చేయండి, అది వాలెట్ స్టేకింగ్. ఇది మీరు డీపీలతో చేసుకున్నది సార్. ఇది 2508 డీపీలతో మీరు చేసుకున్నారు. మీకు ఇప్పటి వరకు 97 పీవీసీ మెట్ దల్లగలు రిలీజ్ అయినాయి. ప్రతి ఒక్కటి డేట్ తో సహా పర్సెంటేజ్ సహా మీకు ఇక్కడ కనబడుతుంది. మీరు లాస్ట్ చూడండి, లాస్ట్ పైకి లావట్టండి స్క్రీన్, లాస్ట్ ఒకసారి చూడండి. చూసారా ఏ రోజు చేసుకున్నారు మీరు? లాస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లో జనవరి 2023 2 జనవరి 2023 నాడు చేసుకున్నారు. దానికి ఇప్పటి వరకు 50% అనేది మీకు రిలీజ్ అయింది. ఇంకొక 50% మీకు రిలీజ్ కావాలి. ఈ పర్సెంటేజ్ చెప్పండి. మీకు అర్థమైందా అని? అర్థమైంది. కానీ కొంతమంది అంటే ఏం చేయకు ఇట్లా ఉండని అంటే ఉంచడం, ఇవన్నీ ఏం చేయకు, రేపు నాడు నీకు మంచిగా ఉంటుంది లైఫ్ అంటే ఉంచడం. కొంతమంది చేయి అంటే మళ్ళా మదర్ డైలీ చేస్తాం. చూడండి, ఇప్పుడు డైలీ మీరు కనబడుతుంది మీకైతే. అయితే ప్రతిరోజు మేము యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నాం, టెలిగ్రామ్ మీటింగ్స్ నడిపిస్తున్నాం. మార్నింగ్ 6 o'clock నడుస్తుంది, రాత్రి 9:40 నడుస్తుంది. ప్రతిరోజు నడిపిస్తున్నాం. అది ఎందుకు అంటే మన ఫ్యామిలీ మొత్తం డెవలప్ కావాలి. అవగాహన ఒకటేనంటే మేము కూలీ నాలుగు తీసుకుని వేరే పని తీసుకుని ఉన్నారు. ఈ మీటింగ్లు అనేది నైట్ అనే మీది ఇంత చూస్తా, ఇక అది మళ్ళీ పొద్దుల లేవాల పోవాలా అంటే ఇది వినలేము. ఇప్పుడు శంకర్ సార్ కూడా అదే మాట చెప్తున్నాడు. అయితే నేను కూడా అదే మాట చెప్తున్నాను. మీరు అన్నది మేము అగ్రి. ఎందుకంటే మేము వర్క్ చేసుకుంటూ ఇది చేస్తాం సార్. ఎందుకంటే టైం మీద రావాలంటే మాకు కుదరదు.
100% వీఆర్ అగ్రి, మీరు అనేది కరెక్టే, మేము కూడా దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. అందుకని చెప్పేసి శంకర్ సార్ కానీ నేను కానీ చెప్పే ప్రయత్నం ఏంటంటే, సార్ మనకి 2 మీటింగ్లు జరుగుతున్నాయి, అయితేనేమో ఉదయం రండి, అయితే సాయంత్రం రండి. ఓకే, మీకు ఉదయము మీకు అంటే ఇక్కడ మీ గురించే కాదు, జనరల్ గా అందరి గురించి మాట్లాడుతున్నాను. సో ఉదయం మీకు టైం దొరకట్లేదు, నో ప్రాబ్లం. మీకు రాత్రి కూడా టైం దొరకట్లేదు, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఒకటి చెప్తాను, ఖచ్చితంగా ఇందులో మనం సంపాదించాలంటే టైం ఇవ్వాలి. టైం ఇవ్వాలంటే ఈ టైమింగ్ అంటే 24 గంటల్లో ఈ టైం మీకు దొరకపోవచ్చు. బట్ ఏంటంటే మనకి ఇంకొకటి అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే సార్, మనం దీన్ని పొద్దున జరిగేదాన్ని కూడా మనము అప్లోడ్ చేస్తున్నాము, అంటే ఏం జరిగింది అని. సో నైట్ జరిగింది కూడా మనము యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఈ అడ్వాన్స్ అనేది ఏంటంటే నీకు టైం దొరికినప్పుడు, ఈ 24 గంటల్లో పొద్దున దొరకలేదు, మీటింగ్ జరిగినప్పుడు సాయంత్రం దొరకలేదు, నో ప్రాబ్లం, మేము కాదని మేము అనట్లేదు. బట్ మీరేం చేద్దారంటే మీకు టైం తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఒక రోజులో ఒక 20 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, లేకపోతే అరగంట టైం తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. అప్పుడు నాకు అది కూడా కుదరదంటే మాత్రం మరి మీరు డబ్బును మనం అర్న్ చేయలేము ఇందులో. ఇది మాత్రం ఫిక్స్డ్ అనమాట. ఈ మాట కొంచెం ఖరాబ్ అనిపిస్తుంది, సో మీరు ఏం చేయండి అంటే ఈ 24 గంటల్లో, అంటే 24 గంటల్లో 12 గంటలు తీసేయండి. మనము పడుకోవడమో సంథింగ్ అటు ఇటు అయిపోతుంది. ఈ 12 గంటల్లో ఒక హాఫ్ అన్ అవర్ దీనికి ఇవ్వాలి ఖచ్చితంగా సార్. ఒక అరగంట సార్, ఒక 30 నిమిషాలు. సో ఈ 30 నిమిషాలు మీరు ఇచ్చినప్పుడే నిజంగా మీరు సంపాదించుకోగలుగుతారు. అంటే నేను ఇక్కడ మీరు జనరల్ సార్, మీరు ఒక్కసారికి చెప్పేది, నేను ఇక్కడ జనరల్ గా మాట్లాడుతున్నాను అందరికి. సో ఈ విధంగా ఉంటుంది సార్. సో నో ప్రాబ్లం. మీరు ఎందుకంటే ఈ రోజున మనకు మీకు ఆల్రెడీ టైం తెలుసు, మీరు ఇంతకు ముందు కంటిన్యూ వచ్చేవాళ్ళు, ఇప్పుడంటే రావట్లేదు. చాలా ఉండే మంచి ఇప్పుడు అంతకంటే ఇంకా మంచిగా అయింది, ఇంకా డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చింది. బట్ ఇంకా మనకు అడ్వాన్స్ గా మంచి తీసుకొచ్చింది సార్. సో అవన్నీ చెప్పాలంటే ఇప్పుడు మనకు లేట్ అవుతుంది, అయినా చెప్తున్నాను. ఏం చేస్తారంటే డౌట్ ఉంటే రేపు మళ్ళీ 9:40 మన మీటింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ వస్తే సో మీరు మీకు ఉన్న డౌట్ ని అడిగితే సో మేము 1 అవర్ అయినా టైం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు టైం అయింది కనుక. అయినా కూడా సార్ ప్రతి ఒక్క చాప్టర్ అంటే మీకు తొందరగా అర్థం అవడానికే అన్ని సేమే ఉన్నాయి, కానీ పేర్లు మారాయి. కరెక్ట్ చెప్పాడు, అదనమాట. ఊరు పేరు మారింది, అన్ని సేమ్ ఉన్నాయి. నీకు వచ్చే దాంట్లో ఏమాత్రం తక్కువ లేదు, ఏమాత్రం నీకు పొరపాటు లేదు. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. శంకర్ సార్, థ్యాంక్ యూ. రాజేష్ సార్, థ్యాంక్ యూ. మీరు లేట్ వచ్చిన నాకు టైం ఇచ్చారు, హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనం డబ్బు సంపాదించుకోవాలంటే టైం కేటాయించాలి, అంతే. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీడియా పార్ట్నర్స్, టైం అయింది మరి. సో చాలా ఈరోజు అప్డేట్ అయితే నేర్చుకున్నాము. సో మై లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి చెప్తాను. మీ యొక్క ట్రస్ట్ వాలెట్ని ఇంతకుముందు ఒక 10 టైం ఓపెన్ చేసుకొని చూసుకోమన్నాం మేము. ఇప్పుడు ఖచ్చితంగా ఇది పాటించండి. 10 టైం ఓపెన్ చేసుకొని చూసుకోండి, అర్థమవుద్ది. సో మీకు ఎక్కడ కానీ అయితే ఒకటే, మనకి ఇంకా పూర్తిగా బయటకు రాలేదు సిస్టమ్ అప్డేట్ నుంచి వెళ్ళి, అది కూడా గుర్తుంచుకోండి. బట్ మన ఇన్కంలో ఎక్కడ ఆపలేదు లోపల, ఓకేనా? సో బయట కూడా ఈరోజు ఫ్లక్చువేషన్ కూడా జరిగింది, 61 కూడా చూడగలిగాము. సో చాలా మంది బై చేశారు, మళ్ళీ చాలా మంది సేల్ చేశారు. ఓకే, మన ఇన్కంలో ఎక్కడ ఆగలేదు, దాని మీద మీరు ఫోకస్ చేయండి. సో ఎవ్రీడే ఫోకస్. మరి మన వ్యాలెట్లో ఎన్ని డబ్బులు తయారవుతుంది దాని మీద ఫోకస్ చేయండి. ఓకే, సో టైం అయింది కనుక ఇక్కడనే సెషన్ ఎండ్ అవుతుంది. సో ఇప్పటిదాకా వచ్చిన లీడర్లకి, మాట్లాడిన వాళ్ళకి, విన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తూ, సో జై పీయూష్ మెటా, పీయూష్ విల్ నెవర్. థ్యాంక్ యూ. శంకర్ సార్. జై పీయూష్ మెటా, జై పీయూష్ మెటా, జై పీయూష్ మెటా.